వెల్కమ్ ఎవ్రీబడి టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద చిల్ అవుదాం పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ నిఖిల్. కొంచెం డైలాగ్ మర్చి నేను మీ హోస్ట్ నిఖిల్, వీడు మా కో హోస్ట్ అనిరుద్. ఇంట్రో. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డెడ్ పూల్ టీజర్. యాక్చువల్లీ మన వీడియో మండే రావాలి, ఈరోజు ట్యూస్డే, రేపు వెనస్డే అప్లోడ్ అవుతుంది. నైట్ కల్లా చేసే సరే, వెనస్డే మార్నింగ్ అప్లోడ్ డిలే అయింది. డెడ్ పూల్ కూడా ఈ వీక్ దాంట్లోనే ఇంక్లూడ్ చేద్దామని చెప్పి ఒక రోజు డిలే చేసాము. ఒక రోజు డిలే చేసిన దానివల్ల ఇంకో రోజు డిలే అయిపోయింది. సర్లే, ఈరోజు రికార్డింగ్స్ అన్నీ సరిగ్గా అయితే రేపు అప్లోడ్ అవుద్ది. అరే రే ఇలాంటివి చెప్పకరా. ఆన్ చేసావుగా? చేసాను. సరే, డెడ్ పూల్ గురించి మెయిన్ టాపిక్ మధ్యలో మాట్లాడుకుందాం. ఫస్ట్ న్యూస్, మన మూవీ అప్డేట్స్. డెడ్ పూల్ మెయిన్ టాపిక్. ఈ వీక్ వచ్చిన మూవీస్ కదా. ఈ వీక్ ఏమొచ్చింది, నేను చూసావా? వచ్చాయి చాలా, కానీ మనం ఏది చూడలేదు, ఏది కుదరలేదు. అయినా నెక్స్ట్ వీక్ ఒకటి ఉందిలే పెద్దది. ఏంటది? మేడం వెబ్. సరే సరే స్టార్ట్ చేయి. సరే స్టార్ట్ చెప్పు. నువ్వు ఏదో రాసుకున్నావుగా. నేను చాలా రాశాను, నువ్వు రాసా. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. ఒకటి నేను ఒకటి. నువ్వు స్టార్ట్ చేయరా. సరే రా. డిజ్నీ ఏదో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పేరు ఏంటో నాకు తెలియదు, కానీ మీటింగ్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే నెక్స్ట్ 3 years బుక్ చేసుకున్నారు మూవీస్. నెక్స్ట్ 3 years వచ్చే మూవీస్ లిస్ట్ రిలీజ్ చేశారు. డిజ్నీ వల్ల రిలీజా లీక్ అయ్యేదా? డిజ్నీ అంటే ఇంక్లూడింగ్ మార్వెల్. ఇంక్లూడింగ్ మార్వెల్. ఓకే, అంటే మనకు తెలిసినవే మార్వెల్, కొత్తవి. ఓకే, మార్వెల్ కాకుండా వేరే కొత్తవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోవానా 2. పిక్సారా? పిక్సార్ మూవీ. మోవానా 2 నవంబర్లో వస్తుంది. 2024 అంటే ఇయర్ నవంబర్లో వస్తుంది. ముఫాసా మూవీ. అబ్బో, అది నువ్వు చదివావు కదరా? నేను మొత్తం చదువు, నీ రైటింగ్ నాకు అర్థం కాలేదు. అదే కదా, అంత ఓవర్ యాక్షన్ చేసాడు ఏంటి అనుకున్నా. ముఫాసా మూవీ డిసెంబర్. ముఫాసా అంటే సింబా ఫాదర్. కాదు కాదు, తెలుగులో చూసారా నేను లయన్ కింగ్? ఇంగ్లీష్లో కంటే తెలుగులో ఎంత బాగుందోరా. జగపతి బాబు, నాని సూపర్ ఉన్నారు. జగపతి బాబు నేను ముఫాసాకి ఎలా సెట్ అయ్యాడబ్బా అనుకుంటున్నా. నాని సింబా అంట. నాకు అది తమిళ్లో ఉన్నావా? సైంటిఫిక్లీ చూసావా మీమ్స్? సర్లే వద్దులే. వాళ్ళ నాన్న నాకు తెలియదు, సమ్ డబ్బింగ్ ఆర్టిస్టా ఏమోరా. చిరంజీవి కాదులే, ఏమోలే తెలియదు. ఓకే, డైవర్ట్ అవుతున్నాను. కెప్టెన్ అమెరికా 2025లో. కెప్టెన్ అమెరికానా? అదే రా, బ్రేవ్ న్యూ వరల్డ్. వాడిది ఫాల్కన్ గాడిది. ఫాల్కన్ వస్తాడా? ఫాల్కన్ కెప్టెన్ అమెరికా అయిపోతాడు కదా. ఇప్పుడు ఇంకా పేరు కెప్టెన్ అమెరికా. కెప్టెన్ అమెరికా ఆ సీజన్ ఎండింగ్ లో ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ విల్ రిటర్న్ అండ్ కెప్టెన్ అమెరికా అండ్ ద వింటర్ సోల్జర్ అని వస్తుంది లాస్ట్ లో. ఓకే, అర్థమైందా? అవతార్ 3 2025 అంట. కొంచెం ఫైర్ ఎలిమెంట్ అనుకుంటా కదా. సీడ్ బేరర్ పేరు. సీడ్ బేరరా? కానీ ఎలిమెంట్ ఇప్పుడు వాటర్ ఎలా వచ్చిందో, వే ఆఫ్ వాటర్ లో అప్పుడు ఫైర్ ఎలిమెంట్ అనమాట మొత్తం అనుకుంటున్నా. అప్పుడు చెప్పిన దాన్ని బట్టి టైటిల్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, సీడ్ బేరర్. జేమ్స్ కెమెరాన్ చెప్పాడు అప్పుడు ఫైర్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు కెప్టెన్ అమెరికా, అవతార్ 2025, ఫెంటాస్టిక్ 4 2025, పిక్సార్ ఏదో ఈలియో అంటారా, కొత్త పిక్సార్ మూవీ, కొత్త ఇది. జూటోపియా 2, ఫ్రోజన్ 3. ఎన్ని చెప్పారు రా బాబు. టాయ్ స్టోరీ 5. ఇవన్నీ ఇయర్ 2025. 5, 6 డేట్ రాలేదంటే 6 ఏమో. 2025 5, 6లో 4లో ఏమున్నాయి ఈ ఇయర్ లో? ఇక్కడ ఏదో రాసారా, నాకే అర్థం కావట్లేదు. అంత గొప్పగా ఉంది. మ్యాండలోరియన్ అండ్ గ్రోగు. మ్యాండలోరియన్ అంటే స్టార్ వార్స్ దే కదా. మ్యాండలోరియన్ అండ్ గ్రోగు అని సినిమా తీస్తున్నారు. అది వెబ్ సిరీస్. ఇప్పుడు సినిమా లాగా 2026లో అనుకుంటా. అసలు ఫస్ట్ ఇయర్ లో వస్తుంది ఏంటో చెప్పు. ఇయర్లో ముఫాసా, మోవానా 2 అంతేనా? ముఫాసా చూడాలిరా, మిస్ ఇంకా డెడ్ పూల్. నా ఫేవరెట్, చిన్నప్పుడే నా ఫేవరెట్ లయన్ కింగ్. తెలుగులో ఒకసారి చూడాలి, చాలా బాగుంది. పుంబా అండ్ సిమోన్ అండ్ పుంబా ఉన్నారు కదా. టిమోన్ అండ్ పుంబా ఉన్నారు కదా, వాళ్ళు అలీ బ్రహ్మానందం. సూపర్ ఉంది, చాలా బాగుంది. తెలుగులో చాలా బాగుంటుంది. అవునా? నేను మొన్న కొత్త లయన్ కింగ్ వచ్చింది కదా, అది నేను ఇంగ్లీష్లో థియేటర్లోనే చూసా.
ఆహా, మొన్న మొన్న డిస్నీలో అదే హాట్స్టార్లో వస్తుంది కదా, తెలుగు డబ్బింగ్ ఉంది కదా అని పెట్టుకొని చూస్తే డాడీ కూడా చూసాడు. అంటే తెలుగు కదా, బాగుంది, తెలిసిన వాయిసెస్ కదా, బాగానే చూసాడు. అది ఫస్ట్ టైం థియేటర్లో రావడం కదా, మొన్నటి వచ్చింది లయన్ కింగ్, రీసెంట్గా వచ్చింది. అంటే ఫస్ట్ టైం అంటే ఇది వరకు వచ్చినవి మూవీ వచ్చింది కానీ థియేటర్ రిలీజ్ కాదనుకుంటా, నార్మల్గా డివిడీస్లో వచ్చేవనుకుంటా. ఫస్ట్లో వచ్చిందా? నా అది చిన్నప్పుడుది. మనం పుట్టకముందు. అది నేను చూడడం అయితే డివిడి క్యాసెట్ ఉండేవి కదా, దాంట్లో చూశాను, క్యాసెట్లో వచ్చేది. నెక్స్ట్, అరే నువ్వు కొంచెం చెప్పరా, నేనే చెప్తున్నా. చెప్పు పర్లేదు. హరోం హరా. ఎవరిది? సుధీర్ బాబు. సుధీర్ బాబు. నాకు 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 ఫేస్ గుర్తొచ్చింది కానీ పేరు గుర్తు రావట్లేదు నాకు కూడా. హరోం హరా టీజర్ వచ్చింది, ప్రొడక్షన్ వాల్యూ బాగుంది కానీ నాకు తెలియదు, హోప్స్ అయితే లేవు. ఎప్పుడు రిలీజ్ తెలీదా? అన్ని ఇయరేనా? 2024, ఇంకా 2025కి ఇస్తారా ఇప్పుడు? అదే అసలే సుధీర్ బాబు మళ్ళీ. నకిల్స్ అండ్ నకిల్స్ సానిక్ యూనివర్స్ లో ఒక మెంబర్ కదా. పేరేంట్రా వాయిస్ యాక్టర్ పేరు? వాయిస్ చాలా ఫేమస్ రా వాడు, సూసైడ్ స్క్వాడ్ లో బ్లడ్ స్పాట్ ఏదో. అది చాలా చాలా బ్లడ్ షాట్ ఏంట్రా? డెడ్ షాట్ రా. బ్లడ్ స్పాట్ కొత్త సినిమా, కొత్త సూసైడ్ స్క్వాడ్ లో విల్ స్మిత్ పేరు డెడ్ షాట్, కొత్తవాడి పేరు డెడ్ స్పాట్. డెడ్ షాట్ లేడా ఇంకా? ఉన్నాడేమో తెలియదు. రీకాస్ట్ చేయాలనుకున్నారు ఫస్ట్, విల్ స్మిత్ తీసేసి అదే ఈడు ఆడి పేరేంట్రా? షార్క్ ఉంటుంది కదా, షార్క్ వచ్చింది. షార్క్ పేరేంటి? సిల్వెస్టర్ స్టలోన్. షార్క్ పేరేంటి? కింగ్ షార్క్. కింగ్ షార్క్ ఒక మూవీతో వచ్చింది కదా, దాంట్లో ఉండేవాడు కదా బ్లడ్ స్పాట్. థియేటర్ కలిసి చూసాం కదా, ఇద్దరం కలిసి, ముగ్గురం కలిసి వెళ్ళాం. ఆ సినిమాలో ఆడి పేరు గుర్తురాట్లేదు. బీస్ట్ లో ఆడే కదా హీరో. బీస్ట్ లో ఆడి పేరేంట్రా? తెలియదు, కావాల్సినప్పుడు గుర్తురావాలి ఏంటో. మనకి మామూలుగా అన్ని వీడియో అయిపోయింది, రికార్డింగ్ ఆఫ్ చేసిన వెంటనే గుర్తొచ్చేస్తాను 1 by 1 చెప్పేస్తే. సరేరా, నెక్స్ట్ చాలా పెద్ద ఇదంటే ఓజీ రిలీజ్. ఇడ్రిస్ ఎల్బానా? ఇడ్రిస్ ఎల్బా, బాగా చెప్పా. ఓజీ రిలీజ్ డేట్ రా, సెప్టెంబర్ 27th. చాలా పెద్ద న్యూస్ ఇది, అసలు బ్రేకింగ్ న్యూస్ ఇది. తమ్నేల్లో కూడా పెట్టామంటే బ్రేకింగ్ న్యూస్ అని. September 27th ఏంటో చెప్పు నువ్వు. వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ September 27th? అత్తడి రిలీజ్ డేటా? ఆ రిలీజ్ డేట్కి అంటే అందుకని స్పెషల్ అది. లాస్ట్ పెద్ద హిట్ పవన్ కళ్యాణ్ అదేనా? అంతకు మించింది అని వచ్చిందా? అంతకు మించి రాలేదు కదా. అదే 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 అంతకు మించి అంత దానికంటే నచ్చేవి కూడా ఏం లేవు నాకు. అత్తారింటి దారేదే లాస్ట్ పవన్ కళ్యాణ్ ఫేవరెట్ మూవీ లేట్ అదేలే. సరే నెక్స్ట్ ఆగు. హరిహర వీరమల్లు ఎప్పుడు రా? దాని చాలా హరిహర వీరమల్లు టీజర్ వస్తుందంటే ఈ వీకేనా? ఈ వీక్ అంటే ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఎప్పుడో ఏమో. దాని ఫస్ట్ లుక్ ఒకటి వచ్చింది కదా, క్రిష్ వదిలేసి. టాకింగ్ అబౌట్ హరిహర వీరమల్లు లిస్ట్లో ఎక్కడ రాశారా? అనుష్కతో తీస్తున్నాడు క్రిష్ ఇంకో మూవీనా? దాన్ని సైడ్ పెట్టేసి డైరెక్టర్ మారిపోయారో ఏమో మరి తెలీదు. అలా క్రిష్ వదిలేరా పవన్ కళ్యాణ్ని? ఏం పవన్ కళ్యాణ్ వదిలేసాడేమో నాకేం తెలుసు. అన్ని సినిమాలు వచ్చాయి, ఏదో రీల్ చూసారా మొన్న హరిహర వీరమల్లు తర్వాత ఎంతమంది వచ్చారో. లైక్ ఎలా అంటే రీల్, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, గల్లీ క్రికెట్, బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు, నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఇట్లా వెళ్తా ఉంటే ఆగా అని చెప్పి వేరే వాడు వెళ్తాడు, అది వకీల్ సాబ్, వాడు అవుట్ అయిపోతాడు, మళ్ళీ వీడు వెళ్తాడు, ఆగా అని చెప్పి వేరే వాడు వెళ్తాడు, అది ఇంకోటి ఏదో బ్రోనో ఏదో భీమ్లా నాయక్. దాని తర్వాత వీడు ఫైనల్లీ నా ఛాన్స్ అని చెప్పి వెళ్తా ఉంటే నువ్వు కూర్చో అమ్మా అని చెప్పి బ్రో వెళ్తాడు. అలాగా ఇంట్రెస్ట్ పోయి ఇంటికి వెళ్ళిపోతాడు. హరిహర వీరమల్లునా? అలా జరిగి షెడ్కి వెళ్ళిపోకపోతే ఏమో. హరిహర వీరమల్లు షెడ్కి అయితే వస్తుంది, రిలీజ్ అయితే ఆగదు. కానీ ఖుషీకి అప్పుడు వేసారు కదా టీజర్, మనం ఖుషి రిలీజ్కి వెళ్ళినప్పుడు టీజర్ హరిహర వీరమల్లు టీజర్ వేసారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటి హైలైట్ బాగుంటది. అదే షిప్ సీక్వెన్స్ ఏనా? అది షిప్ లో నుంచి దూకినట్టేనా? అది కాదు, ఇది కుస్తీ చేశారు. ఫస్ట్ వచ్చింది అది, ఫస్ట్ రిలీజ్ అయింది. సెకండ్ అది కుస్తీలో. మరి క్రిష్ ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తుందో చూడాలి. దానికన్నా ముందు నాకు తెలిసి ఓజీ వచ్చేస్తుంది. ఓజీ చెప్పారు కదరా, సెప్టెంబర్ అని చెప్పారు. హరిహర దాంట్లో ఫీమేల్ లీడ్ నిధి అగర్వాల్ అనుకుంటా. నిధి అగర్వాల్ ఎవరు? ఆర్తి అగర్వాల్ చెల్లి. అవునా? అవునరా.
నాకు అలా తెలియదురా, నాకు మామూలుగా తను చేసిన మూవీస్ తెలుసు కానీ అలా నాకు తెలియదు తన ఫ్యామిలీ అని. తెలీదా? సరే నెక్స్ట్ తలపతి 69 ఇప్పుడు ఏంది ఇదేంది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్? ఏమో మరి 67. అవునా? నాకు 67, 68. అరే మరి నెంబర్లు గుర్తు పెట్టే అంత మెమరీ లేదురా. ఆగుబే. బీస్ట్ 65, వారసుడు 66. దాని తర్వాత ఏమొచ్చింది? ఏం రాలేదు. ఇదే కదా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. 68 కాదు 67. 68 అయితే ఇది. తలపతి 68 డైరెక్టర్, మోస్ట్ ప్రాబబ్లీ బెటర్ మార్క్. సూపర్ ఉంటుంది కదా, నాటుగా ఉంటుంది మూవీ. లాస్ట్ మూవీ బిఫోర్ పాలిటిక్స్ ఎంట్రీ. పాలిటిక్స్లో 2 years తర్వాత మళ్ళీ వస్తాడు కదా. మళ్ళీ వస్తాడని అనే చెప్పారు. అప్పుడు ఎల్సీయూలో రావాలి, ఇంక తప్పదు కదా. నెక్స్ట్ ఎల్సీ ఉంటుంది దాని తర్వాత అనుకుంటా. నీట్గా చెప్పేసి అనుకుంటా ఉంటాను చూడు నేను. సర్లే నెక్స్ట్ అఖండ 2 ఎప్పుడు తెలియదు, ఇట్స్ ఇన్ ద వర్క్స్ అంతే. అది తెలుసు, ఫస్ట్ పార్ట్ ఎండింగ్ తర్వాతే తెలుసు అఖండ 2 వస్తుందని. మా స్కంద 2 వస్తుందా? రాదుగా. స్కందకు కూడా అలా ఇచ్చారా ఎండింగ్లో? చూడలే స్కంద అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ డైలాగ్ ఒకటి చూసాను, సార్ అని డైలాగ్, అది చూసి కట్టేశాను అక్కడే. స్కంద 2లో పెద్దగా వేస్తాడు స్కంద 2 అని వస్తుందనా. నీట్గా లోగో కూడా డిజైన్ చేశాడు 2కి. అఖండాకి 2 అని ఇవ్వలేదు కానీ ఒక ప్లాట్ పాయింట్ ఉంది 2 తీయడానికి, అది వస్తుంది. నెక్స్ట్ G2 గూఢచారి 2లో ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ ఒకటి ఉంది, మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళని అనుకుంటా. బాగుంటుంది, సెట్ అవుద్ది. ఇమ్రాన్ హష్మి మొన్న వచ్చాడు టైగర్ 3లో, అసలు సెట్ అవ్వలేదు. సెట్ అవ్వలేదు. అది చూసావా టైగర్ 3? నేను సగం అప్పుడే చూసాను కదా, చెప్పా వీడియోలో. అవును, థియేటర్లో చూసావా? లేదు, ఓటీటీలో వచ్చాక చూసాను. నెక్స్ట్ వీక్ వీడియోలో చెప్పాను నేను టైగర్ 3 చూసానని. సో G2 ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. అడ్వర్టైజ్ చేస్తే మొత్తం ఒకే మూవీ మీద పెడతాడు కదా సైమల్టేనియస్గా రెండు. ఏం చేస్తాడు అడ్వర్టైజ్? G2 నెక్స్ట్ G2 G2 డెకాయిట్ ఉంది కదా, డెకాయిట్ G2 తర్వాత రావాలిరా. G2 కావాలిరా బాబు, ఫస్ట్ G2 రావాలి. ఎప్పటి నుంచో వెయిటింగ్ అసలు. చారి 111 టీజర్ చూసావా? దాంట్లో చనిపోయినవాడు ఇంకా కొత్త ఏజెంట్ కింద వస్తున్నాడా, శ్యామ్. గూఢచారి వల్ల చనిపోతాడు కదరా వాడు, విలన్ కదరా. అవును, నేను కూడా రిలేషన్ లేదు. నేను కూడా అట్లాగే ఉంటుందేమో అనుకుంటా. చూసా టీజర్? చూసా. టీజరా ట్రైలరా? ట్రైలరా? 1 second. ఓటీటీ మూవీ లాగే ఉంది అది, పెద్ద గొప్పగా అంటే జాతరలా తీద్దాం అనుకున్నారేమో. ట్రైలర్ అది ఆ వైబ్లో. స్పై యాక్షన్ ప్లస్ కామెడీ. స్పై కామెడీ అంటే మాథ్యూ వన్ చేసే సినిమాలా ఉండాలిరా. కాదు, ఇంకోటి ఉంటుందిరా, ఇడు జాన్ ఇంగ్లీష్ అని ఉంటుంది చూడు, అట్లయినా ఉండాలి. అలా ఉంటే ఏమో. ట్రైలర్లో అసలు అలాంటి వైబ్స్ రావట్లేదు, చాలా డిఫరెంట్గా. ఓటీటీ మూవీలా థియేటర్కి వెళ్ళి ఏమో మేబీ. అది కానీ వెన్నెల కిషోర్ ఏమో రా, ప్రాపర్ హీరోయిన్ పెట్టి తీసినట్టుంది. ఏదో ప్రాపర్ మూవీ. అసలు ఎవరు తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు, కానీ తను చేస్తాడు ఏదో మిషన్ అన్నట్టు ఉంది కొంచెం వైబ్. మార్చ్ 1 జాన్ ఇంగ్లీష్ ఇన్స్పిరేషన్తో తీసుంటారేమో, అయి ఉండొచ్చు. కామెడియన్ పెట్టి తీద్దాము అని. వెన్నెల కిషోర్ కామెడియన్ అనలేము, ఆర్టిస్ట్ అనాలి. కామెడియనే కాదురా, అన్ని రోల్స్ చేస్తాడు. మెయిన్ కామెడీ. అరే కామెడీ కాకుండా ఇంకేదన్నా ఒక్క రోల్ చేయరా, చెప్పరా ఒకసారి. సపోర్టింగ్ రోల్స్ లో కామెడీ అన్నిట్లో ఉండదు కదరా. ఒక్క రోల్ చెప్పు అంటున్నా. వెన్నెల కిషోర్ది ఇదే నాకు తెలిసిన గూఢచారి. కమెడియనే కదరా. ఎక్కడ కమెడీ? కమెడియనే కదా వాడు. అలా అనిపిస్తుంది కానీ కాదు కదా. ఎవరు ఊహించారు కాబట్టి ట్విస్ట్ అని చెప్పి వీడియో వెళ్ళని చెప్పి వేసారు అంతే. అవును, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అమితుమిలో బాగుంటుంది రా వెన్నెల కిషోర్ క్యారెక్టర్. అమితుమి సినిమా కూడా బాగుంటుంది. నేను దానికోసమే ఒకసారి వెన్నెల కిషోర్ ఇంకా ఈడు అడ్విసేష్ కలిసి వచ్చిన మూవీ ఫస్ట్ అదే అనుకుంటా. గుడిచారా అదా ఫస్ట్? అదే ఫస్ట్ వచ్చింది అనుకుంటా. సరే నెక్స్ట్ క్యాబ్ నెంబర్ 4 ఎప్పుడు? నెక్స్ట్ 2025. ఇప్పుడే ఒకటి చెప్పావు కదా. చెప్పేదేను, దాంట్లో బక్కే ఉన్నాడంట. ఉండడా? మరి ఇందాక మనం ఒకటి అనుకున్నాం కదా, వింటర్ సోల్జర్ ఎండింగ్ లో వీళ్ళిద్దరు వస్తారు. సినిమాలో కాదు, వెబ్ సిరీస్ లో అనుకున్నా. వచ్చినట్టు నువ్వే చెప్పావు కదా ఇప్పుడు వచ్చిందని. నెక్స్ట్ వీళ్ళిద్దరు క్యాప్టెన్ అమెరికాలో వస్తారని. సినిమాలో వస్తారని చెప్పలా. నెక్స్ట్ క్యాప్టెన్ అమెరికా సిరీస్
ఓహో అని క్యాప్టెన్ అనుకుంటున్నా. మరి దీంట్లో అయితే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ సీజన్ 2 మరి ఫాల్కన్ వింటర్ సోల్జర్ ఉంటుందా క్యాప్టెన్ అమెరికా అండ్ వింటర్ సీజన్ వస్తారు నమ్మకం ఉందా నీకు? స్టోరీ ప్రోగ్రెస్ అవ్వాలంటే రావాలి కదా. వ్యూవర్షిప్ వస్తేనే కదా వచ్చేది. ఓకే అలాగా ఓకే. ఇప్పుడు సీక్రెట్ ఇన్వేషన్కి వస్తుందా? రాదు కదా. అలా నో బక్కీ, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మూవీ థండర్ బోల్ట్స్, దాంట్లో బక్కీ కొంచెం పెద్ద ఉంటుంది. ఓకే, దాని తర్వాత క్యాప్టెన్ అమెరికానా? క్యాప్టెన్ అమెరికా తర్వాత థండర్ బోల్ట్స్. ఓకే, సో క్యాప్టెన్ అమెరికాలో ఉంటాడు, థండర్ బోల్ట్స్లో ఉంటాడు బక్కీ. ఓకే, థండర్ బోల్ట్స్లో బక్కీ క్యాప్టెన్ అమెరికా అంటే తెలుసు కదా. థండర్ బోల్ట్స్ది ఆమె పేరేంటి, ఎలినా బాలోవా, ఫ్లారెన్స్ ప్యూ, ఇంకా ఆమె వ్యాల్ ఏజెంట్ వ్యాల్, ఆమె కలర్ జుట్టు ఉంటుంది, బ్లాక్ ప్యాంథర్లో వస్తుంది కదా, మార్టిన్ ఫ్రీమన్ వైఫ్, ఏదో ఒకటి పలకరా నాకు అస్సలు ఐడియా. మార్టిన్ ఫ్రీమన్ తెలుసా? తెలుసు, వాడి వైఫ్ మార్గన్ ఫ్రీమన్ కదా. మార్టిన్ ఫ్రీమన్ అంటే మార్టిన్ ఫ్రీమన్ అంటే బ్లాక్ ప్యాంథర్లో ఆలై వీళ్ళకి గుర్తొచ్చాడులే. ఒక్కడే తెల్లవాడు ఉంటాడు సినిమా మొత్తం. వాళ్ళ వైఫ్, వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ ఏంటి? వ్యాల్, ఏజెంట్ వ్యాలా. ఆమె థండర్ బోల్ట్స్కి నిక్ ఫ్యూరీ లాగా. థండర్ బోల్ట్స్ అంటే అసలు కామిక్స్లో చెప్పారా దాని గురించి? నాకు అస్సలు తెలియదు. ఏజెంట్ వెనమ్, గోస్ట్ రైడర్ వాళ్ళందరూ ఉంటారు థండర్ బోల్ట్స్లో. గోస్ట్ రైడర్ కూడా దీంట్లోనేనా? కామిక్స్లో. ఇప్పుడు దీంట్లో ఎవరు ఉంటారో తెలియదు కదా. దీంట్లో లైనప్ వచ్చింది కదా, వీడు బ్లాక్ వీడో వాళ్ళ నాన్న, రెడ్ గార్డియన్, టాస్క్ మాస్టర్, బక్కీ, వాల్, వీడు డూప్ క్యాప్టెన్ అమెరికా, డూప్ క్యాప్ వింటర్ సోల్జర్ లో యుఎస్ ఏజెంట్. ఆడ పేరు యుఎస్ ఏజెంటా? బ్లాక్ సూట్ వేసుకుంటాడు లాస్ట్ లో. తను వస్తే హైర్ చేసుకుంటుంది కదరా ఇన్ని. వాళ్ళే కదా థండర్ బోల్ట్స్ అంటే. గోస్ట్ కూడా. వాళ్ళు ఫైట్ చేసే దేనికోసం అసలు? వాళ్ళు కంప్లీట్ మెర్సనరీస్ టైపా? సూసైడ్ స్క్వాడ్ లాగా వాళ్ళు. ఓకే, తను ప్రైవేట్ గా అంతని రిక్రూట్ చేసుకుంటుందా? ఎలినా బెల్, తన పేరేంట్రా? బ్లాక్ విడో చెల్లి సిస్టర్, తన పేరేంటి? ఆమె పేరు కూడా బ్లాక్ విడో కాదా? కాదు. అరే కొడతారా మార్వెల్ ఫ్యాన్స్ అంటే. ఎలినా బెలోవానా తన పేరు? చెప్పా కదా ఇందాకి. తను ఉందా థండర్ బోల్ట్స్ లో? ఎలినా బెలోవా కాకుండా వేరే పేరు లేదు తనకి. లేదు. అవునా? మరి ఇందాక నుంచి ఎలినా బెలోవా అంటానే ఉన్నా కదరా నేను. తను ఉందా థండర్ బోల్ట్స్ లో? అవును, తన్ని దేంట్లోనే చూపిస్తారా. హాకాయ్లో లాస్ట్ లో తను వాండా కోసం వెళ్తున్నట్టు. వాండా కోసమా? వాండా కోసం కాదు, ఈమె కోసం వస్తుంది, కేట్ బిషప్ కోసం వస్తుంది. కేట్ బిషప్ రోనిన్ కాస్ట్యూమ్ వేసుకుంటుంది కదా. అది అక్కడ చూసాను తన్ని. సో బక్కీ ఉన్నాడు అంట. నెక్స్ట్ డే డెవిల్ చూసావా సెట్ ఫొటోస్? అరే నీకు కొన్ని అకౌంట్లు పంపిస్తా ఇన్స్టాగ్రామ్, ఫాలో అవ్వాలి నేను. అవును, కొడతాలే. డే డెవిల్ న్యూ సూట్ రా. ఓకే, కొంచెం డెడ్ పూల్ సూట్ లా ఉంది. బ్రైట్ రెడ్ ఉందా? కొంచెం నార్మల్ గా కొంచెం మెరూనిష్ ఉంటుంది డే డెవిల్. బ్రైట్ ఉంది. డిడి అని ఉంటది కదా, అది లేదు. అది లేదా? ఏమో వీళ్ళు ఏమంటున్నారు, పోస్ట్లు యాడ్ చేసుకోవచ్చేమో. ఎక్కువలో ఉన్నట్టున్నాడు కదా డే డెవిల్. ఎక్కువలో ఆల్మోస్ట్ బ్లాక్ సూట్ లాగే ఉంటుంది. అది డిఫరెంట్ సూట్. అది సేమ్ సూట్ అనుకుంటా. షీహల్క్ కి ఇది డిఫరెంట్ సూటా? షీహల్క్ ఎల్లో సూట్, అది వేరే. షీహల్క్ ఎన్ని సూట్లు రా బాబు. కామిక్స్ లో ఫస్ట్ డే డెవిల్ ఇంట్రొడ్యూస్ అయింది ఎల్లో సూట్ తో. షీహల్క్ లో ఎల్లోలో ఉంటాడు, కానీ మళ్ళీ నోవే హోమా ఏంటి? నోవేంలో లేడు. ఏదో మూవీ ఉంది కదరా, వస్తాడు కదరా. సూట్ లేదు ఆడికి, జస్ట్ కనిపిస్తాడు. కానీ నోవే హోమ్లో సూట్ లేదనుకుంటా కదా, జస్ట్ లాయర్ కింద వస్తాడు. మరి దేంట్లో నేను చూసాను రెడ్ సూట్. నువ్వు చూసావా రెడ్ సూట్? ఏమో హాకీలో ఉన్నాడా? లేడు. నువ్వు ఎక్కువ చూడలేదు కదా. ఎక్కువ చూడలేదు. మరి దాన్ని రెడ్ సూట్లో ఎక్కడో చూసాను రాన్ని. ఏమో ఇదైతే కొంచెం కొత్త సూట్, కొంచెం డెడ్ పూల్ సూట్లా ఉంది. అంటే రెడ్ బ్లాక్ సేమ్ సూట్, మాస్క్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళిద్దరు ఒకే సీన్లో కనిపెడితే. వాళ్ళిద్దరు ఉంటుంది రా మంచి కామిక్స్లో, వాళ్ళిద్దరికి మంచి ఉంటుంది. అసలు కామిక్స్ చదవనే లేదు నాకు. అంటే నాకు కూడా తెలియదు కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే కామిక్ రివ్యూస్ అలాగా చూస్తా. లిఖిత్ నాకంటే చాలా ఎక్కువ తెలుసు ఆ కామిక్స్ గురించి. నేను షాక్ అయిపోయా. ఎలా తెలుసురా అంటే యూట్యూబ్.
నాకు కూడా యూట్యూబ్ ఉంది కదా, నాకే లేకపోతే ఒరిజినల్ కామిక్స్ కొని ఫాలో అవ్వాలంటే అంత సీన్ లేదు. మొన్న అది వచ్చింది కదా కామిక్ కాన్కి వెళ్ళినప్పుడు, నీకు ఒక కామిక్ వచ్చింది కదా, ఒక పోస్టర్ ఇచ్చాడు, అది అక్కడ బ్యాట్మెన్ పోస్టర్ ఉంది కదా, అది కామిక్ కాన్ లోనే ఇచ్చారా? ఇటు పైన రాస్తుంది కదా కామిక్ కాన్ ఇండియా అని. వాళ్ళకి తెలియడానికి, నాకు తెలుసు. మరి ఎందుకు తిరిగి చూసావు? కామిక్ కాన్ ఇండియా రాసుందా అని చూసా. ఇన్ఫినిటీ గాంట్లెట్ కామిక్ బుక్ ఇచ్చారు, అది బేస్డ్ ఆన్ దీని నుంచి ఇన్ఫినిటీ వార్ ఇన్స్పైర్ అయి తీశారు. ఓకే, ఆ కామిక్ సేమ్ చదివావా? నేను చదవాలి, శ్రీగాడు చదివాడు. బొక్కలా ఉంది, ఇన్ఫినిటీ వారే బాగుంది అన్నాడు. కామిక్ బుక్ రా కానీ అట్లీస్ట్ చదివాడు రా, నాకు అది కూడా లేదు. నేను చదవలేను, నాకు చదివితే డిప్రెషన్ వచ్చేస్తుంది. మొత్తం పిక్చర్సే కదరా ఉంటాయి కామిక్ బుక్ లో. ఎప్పుడు చదవాలి, ఇప్పుడు చదవాలి. ఈ వీడియో అయ్యాక ఒక అరగంట తీసుకుని చదువు, అయిపోద్ది. అరగంట కూడా పట్టదు అది, 10 నిమిషాలు అయిపోతాయి. అన్ని చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి, 30 పేజెస్ ఉంటుంది. సగం పేజీలో ఓన్లీ మ్యాగజైన్ అది కూడా ఉండదు, సగం పేజీలో ఓన్లీ పిక్చర్స్ ఉంటాయి. ఉన్న సగంలో కూడా చిన్న చిన్న సింగిల్ వర్డ్ డైలాగ్స్ లా ఉంటుంది కొంచెం. నేను చూస్తున్నాను రా. నెక్స్ట్ డీజే టిల్లు ట్రైలర్ చూసావా? టీజర్ సిద్ధు బర్త్డేకే వచ్చింది అది, లాస్ట్ వీక్ ఎప్పుడు సిద్ధు బర్త్డే. ఆ రోజుకే అది తెలుసు కదా. జాక్ డీజే టిల్లు ట్రైలర్ రేపు Feb 14th వ్యాలంటైన్స్ డే రోజు. అరే Feb 14th మేడం వెబ్ రేపు కాదా? ఏం మాట్లాడుతున్నా? Feb 14th అన్నారు మేడం వెబ్ కాదు, అక్కడేమో Feb 16th ఫ్రైడే మేడం వెబ్. US లో 14th వస్తారేమో, అది నాకు తెలియదు, ఇండియా చెప్తున్నా. రేపు వ్యాలంటైన్స్ డే రోజు మేడం వెబ్ వెళ్దాం. రేపు డీజే టిల్లు ట్రైలర్. ఇంకా మనం ఇంకా లేట్ చేస్తే వీడియో నెక్స్ట్ వీక్ వీడియో వచ్చేసేటట్టు ఉంటుంది. అందుకే ఇంకా ఈరోజు రికార్డ్ చేస్తాం కాబట్టి టీజర్ వరకే తెలిసింది. టీజర్ అనా ఇది? టీజర్ బాగుంది కదా, బాగుంది. రాధికాని గుర్తు చేసుకుంటాడు వీడియో. యాటిట్యూడ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ సినిమా కంటిన్యూషన్ లాగే ఉంటుంది. కంటిన్యూషన్ లాగే, ఇది సీక్వెల్ అంటే సెట్ అయింది. సీక్వెల్ అప్పుడే షూట్ చేసేసారు అన్నట్టుంది, ఫ్లోలో చేసి అయిపోయినట్టుంది మొత్తం. చాలా బాగుంది. వెనకాల ఎవడరా కార్లో కూర్చునేటాడు, యూట్యూబర్ కదా, ఏమో నాకు తెలియదు. చాలా సినిమాల్లో కూడా ఉంటాడు, మ్యాడ్లో కూడా ఉంటాడు. అని చూసినట్టు తెలుసు కానీ వాడి పేరు అంతంత తెలియదు నాకు. యూట్యూబర్ అనుకుంటా. మూవీ ఎప్పుడు రా? మార్చ్ ఎండింగ్, మార్చ్ లాస్ట్ లో ఎండింగ్. ఫెబ్ దీంతో పాటు రావాలి. డీజే టిల్లు కూడా ఫెబ్ లోనే వచ్చింది. అరే ఇది ఎప్పుడు రా? సందీప్ కిషన్ కమింగ్ వీక్ ఒకేసారి రావాలి. లేదు, మేడం వెబ్ ఊరి పేరు బెరవకోన ఒకే రోజు, ఈ వీకే, కమింగ్ వీక్. అవునా? సందీప్ కిషన్ డీజే టిల్లు ఒకేసారి అనుకున్నా. అలా వేసారు కదా ఎప్పుడు. అది ఊరి పేరు భైరవ్ కోన ఈగల్ కలిపి రావాలి, కానీ ఈగల్ కి ఏదో ప్రామిస్ ఉంది కదా దిల్ రాజుది, అందుకు ఈగల్ సెపరేట్ గా ఒకటే వచ్చింది, కాంపిటీషన్ లేకుండా. ఈగల్ బాగుంది కదా. కలెక్షన్స్ 30 crores అనుకుంటా ఇప్పుడు దాకా, 3 days లో 4 days లోనో. సర్లే చూద్దాం. ఇంకోటి రా, సర్ఫీరా. ఏంటది? తెలియదు కదా నీకు? ఏదో సాంగ్ ఈ రోజే వచ్చినట్టు కాదే సినిమా, అక్షయ్ కుమార్ది. అక్షయ్ కుమార్ సినిమా వచ్చిందా? ట్రైలర్, టీజర్, పోస్టర్ ఏదో నేను చూడలే. వచ్చిందని తెలుసు కాబట్టి రాస్తా. అది ఏందందే, ఆ సినిమా పేరు ఏంట్రా? సూర్యది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఫ్రీగా ఏరోప్లేన్ ఎక్కిస్తా అంటాడు. అదా ఆకాశమే నీ హద్దురా, దాని రీమేక్. నేను కూడా అలాగే పెట్టా. వాళ్ళకి పని పాట లేదా? అరే మళ్ళీ అక్షయ్ కుమార్ రీమేక్లు తీస్తారు. ఇయర్లీ మినిమం 3 movies ఉంటారు అక్షయ్ కుమార్. అవసరం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఉంది కదా, అలా అక్షయ్ కుమార్ ఫ్యాక్టరీ లాగా అనమాట. దింపుతూనే ఉంటాడు, అదాడ పడతానే ఉంటాయి. సగం సినిమాలు వచ్చినట్టు కూడా తెలియవు. సగం సినిమాలేమో సౌత్ మూవీస్ రీమేక్. ఎందుకురా బాబు. సగం సినిమాలేమో ఓటీటీలో రిలీజ్ అయిపోతూ ఉంటాయి డైరెక్ట్ గా. లక్ష్మీ బాంబ వచ్చింది చూడు అప్పుడు. మొన్న కూడా ఏదో వచ్చింది, మొన్న 1 month బ్యాక్ ఏదో వచ్చింది. పీరియడ్ రామ్ సేతు కూడా దాంట్లోనే వచ్చింది మూవీ ఏదో. అక్షయ్ కుమార్ది పీరియడ్ మూవీనా? పీరియడ్ మూవీ అంటే పృథ్వీరాజ్ చౌహాన్ది. దేని గురించి అది? కింగ్ రా, రాజస్థాన్ లో కింగ్. కాదు, ఒక డిగ్ చేస్తుంటే బేబీ పడిపోతుంది లోపల. బేబీ పడిపోద్దా? బోర్వెల్ వేస్తుంటే లోపల బేబీ పడిపోతుంది. అలా ఒకసారి న్యూస్ వచ్చింది కదా. వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని సినిమా తీస్తున్నారా?
వచ్చింది మేము మొన్న 1 month బ్యాక్ అవునా? నెట్ఫ్లిక్స్. అది చూసా అంటున్నా, చూడలే. అక్షయ్ కుమార్దా పేరు తెలీదా? తెలీదు అస్సలు. అన్ని సినిమాలు చూస్తే పేర్లు ఎట్లా తెలుస్తాయి? ఏమో ఆడికో తెలుసో లేదో తెలియదు. ఆడొక సెట్కి వెళ్ళిపోయి డైలాగ్ చదువుతూ ఇది ఈ మూవీ కాదా సార్ అది వేరే మూవీ డైలాగ్ సార్, ఈ మూవీ డైలాగ్ చెప్పండి సార్. నెక్స్ట్ డామ్జల్ ట్రైలర్ వచ్చింది కానీ నేను చూడలా. నెక్స్ట్ అరే పాపం అసలు ఎలా చేస్తాడు రాడు అన్ని సినిమాలు అక్షయ్ కుమార్. పనే అది, ఇంకేం పని ఉంది? అరే అక్షయ్ కుమార్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ కదరా, క్వాంటిటీ దింపుతూనే ఉంటాడు ఎన్ని పడితే అన్ని. సాంగ్ సగం సినిమాలు వచ్చినట్టే సగం మందికి పేర్లు తెలియవు. అక్షయ్ కుమార్ ఫ్యాన్ అయితేనే కష్టం అది గుర్తుపెట్టుకోవడం సినిమా పేరు. సాంగ్ చూసావా? ఏంటి సినిమా? సినిమా కాదు, కవర్. ఏది సర్ఫిరా నుంచా? కాదే, మూవీ కాదురా. ఎవరిది? అక్షయ్ కుమార్ది ఒక సాంగ్ వచ్చిందా? మహాదేవ్ అని. చిన్న ఇన్స్టాగ్రామ్ లో రీల్ స్టార్టింగ్ చూసా కదా, ఒక్క 3-4 సెకండ్ క్లిప్ చూసా, అర్థమైంది కానీ మొత్తం చూడలేదు. మహాదేవ్ గురించి సాంగ్, అక్షయ్ కుమార్ మహాదేవ్ లుక్ బాగుంది. లుక్ బాగుంది కానీ OMG2 లో లుక్ లాగే ఉంది. అదే అనుకున్నా. డామ్జల్ రా ట్రైలర్ వచ్చింది, చూడలేదు నేను. డామ్జల్ అంటే ఎప్పుడో వచ్చింది కదరా ట్రైలర్, ఇప్పుడు 1 hour బ్యాక్ వచ్చింది. మనం టీజర్ వచ్చినట్టుంది, మాట్లాడుకున్నాం మన వీడియోలోనే. టీజర్ బ్యాక్ ఎప్పుడు వచ్చింది. అదే తన ప్రిన్సెస్ మొత్తం చాలా లిస్ట్ ఓపెన్ చేస్తూ మాట్లాడరా. అదే ప్రిన్సెస్ ఓపెనే ఉందిరా, నేను ఎడిట్ చేయను అందుకని. అదే ప్రిన్సెస్ ఉంటుంది, తను ప్రిన్సెస్ అవ్వాలంటే తను ఎవడో వచ్చినా సేవ్ చేసేది ఒక ఆబ్స్టకిల్ కోర్స్ టైప్ ఏదో దాటి వెళ్ళాలి కదా కింగ్డమ్కి. దాంట్లో డ్రాగన్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా. ఎంత రాక్ క్లైంబింగ్ చేసేస్తూ ఉంటుంది, 90 degree క్లిఫ్ ఉంటుంది, ఎక్కేస్తూ ఉంటుంది, ఏదేదో చూపించారు. తనే కదా మిలీ బాబీ బ్రౌన్ తన పేరు. తనది నేను చూసే ఫస్ట్ మూవీ అనుకుంటుంది. తనది ఒకటి వచ్చింది కదా స్ట్రేంజర్ థింగ్స్, నేను చూడలేదు. ఇనోలా హోమ్స్ కూడా చూడలేదు నేను. సూపర్. తనది నేను చూడబోయే ఫస్ట్ డామ్సెల్. ఇది గాడ్జిల్లా తనే కదా అన్నట్టు. గాడ్జిల్లాలో చూసాంలే, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చూసాం. రెండిట్లో ఉంటుంది. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లో ఉంటుంది, ఇలా నవ్వుతూ ఉంటుంది, ఇలా లైట్ పడుతుంది. సీన్ గుర్తుందా నీకు షార్ట్? గాడ్జిల్లా గిడరో తిని చంపైపోద్ది ఆల్మోస్ట్. ఫస్ట్ సినిమా గుర్తులేదురా. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ రా, ఏదో గుర్తు. కింగ్ గిడరో తెలుసా? 3-headed డ్రాగన్ ఉంటుంది. తెలుసు నాకు, సీన్లు గుర్తుంది. తను చిన్న అమ్మాయి అనమాట, గిడరో తిని ఆల్మోస్ట్ చంపేస్తుంది. అప్పుడు గాడ్జిల్లా సేవ్ చేయడానికి అంటే వస్తుంది అనమాట. తిన కోసం రాదు కానీ ఆ టైమింగ్లో వస్తుంది, ఇలా నవ్వుతుంది. ఒకటి ఉంటుంది కదా వెనకాల ఇల్లు కాలిపోతుంటే అమ్మాయిని నవ్వుతూ ఉంటుంది, మీ ముందు కదా, సేమ్ అలాగే పెడుతుంది ఫేస్, సేమ్ ఫేస్ అలాగే పెడుతుంది. ఒక ఫోకస్ లైట్ పడుతుంది అనమాట ఫేస్ మీద, అంటే హెలికాప్టర్ సర్చ్ లైట్ ఉంటుంది కదా, అది ఫేస్ మీద పడితే ఇలా నవ్వుతూ ఉంటుంది అనమాట. నాకు ఆ షార్ట్ గుర్తుంది తనది. ఇంకా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో పెద్దది అయిపోతుంది తను దాంట్లో చూసా. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డామ్సెల్. ఇప్పుడు నేను చెప్పనా, లాల్ సలాం. నేను ట్రైలర్ వచ్చింది కదా అని నోట్ చేసుకున్నా, వెంటనే మూవీ కూడా వచ్చింది. రిలీజ్ అయింది కదా. ఏమో అంత గొప్పగా లేదు రేటింగ్ మరి. ఎక్కడికి? నోస్ క్లాత్ ఇప్పుడు చెప్పు. అది టీషర్ట్ లాగా ఉంది కదరా నోస్ క్లాత్. అది నాకు వేసుకోండి టీషర్ట్. అది రే నోస్ క్లాత్ ఏంట్రా? ఉతుకదానికి వేస్తా కదరా. అయితే ఏంట్రా? పర్లేదు ఉతుకుతా కదా. ఇంక బాబాయ్, లాల్ సలాంలో ట్రైలర్ వచ్చింది కదా, వీడియోలో మాట్లాడచ్చా నోట్ చేసుకున్నా. 3 రోజుల్లో సినిమా కూడా వచ్చింది. నేను చూసా కానీ రాయబుద్ధి కాల, దీని గురించి ఏం మాట్లాడతామని రాయలే. అది ఆడి పేరేంటి? విజయ్ ఆడి పేరు. మట్టి కుస్తీ హీరో ఆడి పేరేంటి? కార్తిక్ విజయ్ ఏదో ఉంది ఆడి పేరు. తెలియదు. రజనీకాంత్ తన రోల్ ఎక్కున్నట్టు అనిపించింది. అవునరా, రజనీకాంత్ క్యామియో దాంట్లో జస్ట్ పోస్టర్లు వేస్తే జనాలు వస్తారని అంతే. అవునా? మెయిన్ది కాదు రజనీకాంత్. ఇద్దరు హిందూ ముస్లిం ఫైటింగ్ మూవీ అది. కాన్ఫ్లిక్ట్ మూవీ. అవునా? రజనీకాంత్ మీ మూవీ ఏంటి అసలు హైప్ లేదు, ఏం లేదు. రజనీకాంత్ అంటే వెయిట్ అయ్యాను నెక్స్ట్ అంతే. అందుకేనా టీజర్లో మొత్తం రజనీకాంత్ చూపించారు కదరా క్యామియో రోల్ని, జనాలు వస్తారని. అదే అసలు సౌండ్ లేదు, ఏం లేదు, ఏంటబ్బా అనుకున్నా. అందుకు స్క్రీన్ టైం కూడా ట్రైలర్ చాలా తక్కువ ఉంది రజనీకాంత్. సినిమాలో కూడా అంతే ఉంటుంది అనుకుంటా, 2 డైలాగ్. అది విషయం, అందుకు అంత సినిమా అసలు బజ్ లేదేమి.
రేటింగ్స్ కూడా 7 పాయింట్ సంథింగ్ ఉంది. మిల్లర్ కూడా అంతే వచ్చింది మరి. ఆ, క్యాప్టెన్ మిల్లర్ చూసావా? ఆ? చూసావా ఏంటి? క్యాప్టెన్ మిల్లర్ లేదు, చూడడం కుదరలే. ప్రైమ్లో ఉంది. అది మన నెక్స్ట్ సెగ్మెంట్లో మాట్లాడుకుందాం, లాస్ట్ సెగ్మెంట్లో. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఆర్టికల్ 370 ట్రైలర్ వచ్చింది. చూసా. నేను రాయలేదు, నేను థియేటర్లో వెళ్ళినప్పుడు వచ్చింది. ఆమె పేరేంటి? యామి గౌతమ్. యామి. తన హస్బెండ్ యామి గౌతమ్, తన హస్బెండే డైరెక్టర్ ఆదిత్య ధర్. ఇంకేం సినిమాలు తీసాడు? ఊరి సర్జికల్ స్ట్రైక్. బాగుంది, టీజర్ బాగుంది. తనే ఓటీటీ డైరెక్టర్ కాదు, తను డైరెక్టర్ కాదు, ప్రొడక్షన్ అనుకుంటా. ప్రొడక్షన్ సూపర్వైజింగ్ అంతా తను, డైరెక్టర్ ఇంకెవడో మరి. డైరెక్టర్ హస్బెండ్ అన్నావు కదరా? కాదు, తను ప్రొడక్షన్ సూపర్వైజింగ్, డైరెక్షన్ కొంచెం సూపర్వైజ్ చేస్తున్నాడు. డైరెక్టర్ ఎవరు మరి? డైరెక్టర్ ఇంకేదో పేరు వచ్చింది, నేను తన పేరు వచ్చినప్పుడు మొత్తం ఇంక తనే అనుకున్నా, కానీ లాస్ట్ డైరెక్టర్ అని చెప్పి ఇంకోటి పేరు వచ్చింది. సో తను కాదు మొత్తం ఏమో, కానీ డైరెక్టర్ ఉరి డైరెక్టర్ కాదా ఇప్పుడు? ఆడు ప్రొడక్షన్ అండ్ సూపర్వైజింగ్ మొత్తం చూసుకుంది ఆడే. సరే, కానీ షార్ట్స్ అవి చాలా బాగున్నాయి. అవి బాగానే ఉంటారా? మూవీలో బాగుండాలి అంతే. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసేసారు కదా, దాని మీద మొత్తం మూవీ. మమ్మీని అడిగా క్యాప్టెన్ మిల్లర్ ఎలా ఉంది మమ్మీ, 7.1 వచ్చింది బుక్ మై షోలో అంటే, సినిమా పిచ్చ బోర్గా ఉంది కానీ యాక్షన్ సీక్వెన్స్ సూపర్ ఉన్నాయి అనింది. యాక్షన్ బాగానే ఉంటుంది, స్టోరీ బాగుండాలి కదా. అది ఫిక్షనల్ స్టోరీ. ఫిక్షనల్ క్యాప్టెన్ మిల్లర్, రియల్ ఫిక్షనల్ కదా. ఫిక్షనల్, రియల్ బేస్డ్ ఫిక్షనల్ అంటే వాట్ ఇఫ్ అన్నట్టు అలాంటిదా. ఆర్టికల్ 73 మొత్తం బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఉంటుంది కదా, అలాంటి మూవీ. ఆర్టికల్ 370 తీసినప్పుడు అసలు ఏం జరిగింది, ఎందుకు తీసే ముందు ఏమైంది, తీసిన తర్వాత ఏమైంది టైప్ మూవీ ఇది మొత్తం. యామి గౌతమ్ది పివటల్ రోల్ దాంట్లో. యామి గౌతమ్ ఇంకెవరో ఉన్నారు, ప్రియమణి అనుకుంటా, ప్రియమణి కూడా ఉన్నారు. అవునా? ఏదో సినిమాకి వెళ్తే ట్రైలర్ వేసాడు రా థియేటర్లో, నేను యూట్యూబ్లోనే చూసా. సో ఇది ఇంకోటి క్వైట్ ప్లేస్ డే 1 ట్రైలర్ కదా. రాయలేదు నువ్వు? అయిలే. అరే నీ అమ్మ ఫోన్లో కూడా రాశాను రా నేను కొన్ని. నేను చెప్తాలే, పర్లేదు. బుక్ దగ్గర లేదని చెప్పి ఫోన్లో రాసా. నేను ఉన్నాను కదా, కవర్ చేస్తాను. చెప్పు చెప్పు చెప్పు. క్వైట్ ప్లేస్ డే 1 ట్రైలర్ చూసావా? అరే ఫోన్ చూస్తూ మాట్లాడకూడదురా. సరే చెప్పు చెప్పు. ఎలా ఉంది? బాగుంది, కానీ జాన్ కెన్స్కి కాదంట, అందుకే తేడా కొడుతుంది నాకు. క్రసిన్స్కి నేను అదే కదన్నా, క్రెసెంకి అన్నాను. సర్లే, మనకి ఆ పేర్లన్నీ ఎందుకు, జాన్ చాలు మనకి. జాన్, హిస్ నేమ్ ఇస్ జాన్. అరే ఆ సినిమా ఏమైందిరా, షెడ్ ఎక్కేస్తుంది అది. ఏమోరా బాబు, షెడ్ ఎక్కిందే లైట్లోకి వస్తుందంటే మళ్ళీ కార్ని పక్కకు తోస్తారు. లేదా మా గాలి కొట్టాలి టైర్ కాగమ్మా అని చెప్పి మళ్ళీ సాంగ్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు, ట్రైలర్ రిలీజ్ చేశారు, దాని తర్వాత మర్చిపోయారు. తను జీవీఎం ఏదో కేసు నడుస్తున్నట్టుంది కదా, అందుక. ఏం కేసు? ఏమో ఏదో కేసు ఉంది అనుకుంటా, అందుకు మేబీ. తెలీదు, సినిమా గురించో తన పర్సనల్ కేసు ఏం తెలియదు, కానీ బేసిక్గా అందుకు వచ్చినప్పుడు వచ్చింది అనుకోవాలి. చూద్దాం, వచ్చినప్పుడు చూస్తాం. ఆ క్వైట్ ప్లేస్ డే 1, ఆ క్వైట్ ప్లేస్లో క్వైట్ ప్లేస్ ఇంకా క్వైట్ ప్లేస్ 2 క్వైట్ ప్లేస్ 2లో ఒక అపోకలిప్స్ ఈవెంట్ అవుద్ది. అపోకలిప్టిక్ ఈవెంట్ ఎర్త్ మీద, ఏలియన్స్ ఇన్వేజన్ టైప్. అది అయిన కొన్ని కొన్ని మంత్స్ తర్వాత చూపిస్తారు. 3 months తర్వాత నుంచి చూపిస్తారు క్వైట్ ప్లేస్లో. క్వైట్ ప్లేస్ 2 దాని కంటిన్యూషన్ క్వైట్ ప్లేస్ 1ది. క్వైట్ ప్లేస్ డే 1 వస్తుంది. సో చూసింది 400 days తర్వాత. క్వైట్ ప్లేస్ 2 400 days తర్వాత, క్వైట్ ప్లేస్ 1 3 months తర్వాత, అరౌండ్ 100. క్వైట్ ప్లేస్ 1లో వాళ్ళ పాప చనిపోతుంది చూడు, అది 3 months తర్వాత. సినిమా అంతా 200-300 days తర్వాత అనుకుంటా. అదే ఒక స్పాన్ తర్వాత. షాప్లో ఆ టాయ్ తీసుకొని అదంతా 3 months తర్వాత అనుకుంటా. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంటికి వెళ్ళి అదంతా సెటప్ చేస్తారు, మొత్తం చూపిస్తారు కదా వాళ్ళు ఎట్లా బతుకుతున్నారని. 1-2 days స్టోరీ కాదు కదా అది, అట్లా. అప్పుడు 300 అనుకుంటా. కానీ క్వైట్ ప్లేస్ 1 ప్రిమైస్ స్టోరీ స్టార్ట్ అయితే 3 months తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ మెయిన్ ఏమంటారు దాన్ని, D-Day అంటారా, జడ్జ్మెంట్ డే టైప్ ఉంటుంది కదా, ఆ డే తర్వాత 3 months తర్వాత వర్డ్ అదేనా జడ్జ్మెంట్. అసలు ఏం స్ట్రైక్ అవ్వలేదు. జడ్జ్మెంట్ డే అంటే ఏ రోజు జరుగుతుందో ఆ రోజు జడ్జ్మెంట్ డే. జడ్జ్మెంట్ డే 3 months తర్వాత నుంచి అన్నట్టు స్టోరీ స్టార్ట్ అవుతుంది దాంట్లో. సో జడ్జ్మెంట్ డే రోజు ఏం జరిగింది అన్నట్టు ఇది అది చూపిస్తారు మనకి. క్వైట్ ప్లేస్ 2లో ప్రీక్వెల్ సీన్ లో చూపిస్తారు, షార్ట్ లో చూపిస్తారు, కానీ మూవీ మొత్తం కాదు కదా. ఫస్ట్ లో చూపిస్తారు కదా, మొత్తం చూపిస్తారా ఫస్ట్ డే ఏమైందో.
వాళ్ళు బేస్బాల్ గేమ్ ఆడుతుంటే ఏదో వస్తున్నట్టు చూపిస్తారు, ఆస్ట్రాయిడ్స్ పడుతున్నట్టు చూపిస్తారు కదా, చాలా నాట్ ఈవెన్ 5 minutes రా. అది ఆ సీన్ అదే బాగుంటది అంతే, ప్రికల్ సీన్. అది అయ్యింది, వీళ్ళు త్వరగా సైలెంట్ గా ఉండాలి, వాటికి నాయిస్ తెలుస్తుందని తెలుసుకున్నట్టు చూపిస్తారు, అంతకు మించి ఎక్కువ డీటెయిల్ గా చెప్పరు. కానీ ఆ లాస్ట్ లో ఐలాండ్ ఉంటది కదా, ఐలాండ్ లో ఆడుంటాడు కదా జిమాన్ హోన్సు, అతని రోల్ దీంట్లో ఉంటది. క్వైట్ ప్లేస్ 1 లో మొత్తం జడ్జ్మెంట్ డే గురించే, జడ్జ్మెంట్ డే ముందు ఆ డే, ఇంకా ఆ డే ముందేం చూపించారా, నువ్వు దేని గురించి అంటున్నావు? క్వైట్ ప్లేస్ డే 1 ట్రైలర్ ఉంది కదా, డే 1 లో జడ్జ్మెంట్ డే ఫ్యూ డేస్ ముందు, మేబీ ఫ్యూ డేస్ ఆర్ అవర్స్ ముందు జడ్జ్మెంట్ డే, ఇంకా దాని తర్వాత జస్ట్ దాని తర్వాత ఎలా ఉంటుంది అనేది. వాడు మన ప్రొటాగనిస్ట్ కి హెల్ప్ చేస్తాడు అనుకుంటా జిమాన్ హోన్సు, నిపీటర్ న్యూయాంగ్ పేరు. అరే బాబోయ్, నాకు బ్లాక్ పాంథర్ వైఫ్ బే తనేనా చిన్న బ్లాక్ పాంథర్ వాళ్ళ అమ్మ. మొత్తం మసి పడిపోయి ఉంటుంది మూతి మీద, మామూలుగానే అర్థం కాదు. ఫస్ట్ లో బానే ఉంది కదా, ఫస్ట్ లో బానే ఉంది, కానీ నాకు తమ్నేల్ షాట్ గుర్తుంది, తమ్నేల్ ఉంది కదా, అది అంతా పడేసినప్పుడు వాడు చేయి పెట్టి ఇలా ఆపుతాడు కదా. వాళ్ళిద్దరు నాకు తెలిసి పార్ట్నర్స్ లాగా ఈ సినిమాలో ఉంటారు. నెక్స్ట్ వీడున్నాడు జోసెఫ్ క్విన్, తెలుసా? జోసెఫ్ క్విన్, జోసెఫ్ క్విన్ అయితే కరెక్ట్, జోసెఫ్ క్విన్ అనుకుంటా. వాడు ఫెంటాస్టిక్ 4లో హ్యూమన్ టార్చ్. నాకు తెలియదు, అసలు ఐడియా లేదు. ఫెంటాస్టిక్ 4 క్యాష్ తెలుసా నీకు? కొత్త ఫెంటాస్టిక్ 4 వస్తుంది కదా, తెలియదు. అన్నావు కాన్ఫిడెంట్ గా. పాత ఒక మూవీ చూసాను కదరా, ఫెంటాస్టిక్ 4 7 అనుకుంటా కదా, దాంట్లో హ్యూమన్ టార్చ్ హైదరాబాద్ లో కన్ఫర్మ్ అయిపోయాడు రా, కన్ఫర్మ్, ఇంకా డౌటే లేదు. దాని తర్వాత హీరోయిన్ ఏమి వైట్ విడో. ఎవర్రా? మిషన్ ఇంపాసిబుల్ లో వైట్ విడో, హాబ్సన్ షాలో వాళ్ళ చెల్లి వెనసా కర్బీ, పేరు మర్చిపోయా, వెనసా కర్బీ. దాని పేరు వెనసా కర్బీ అన్న, రియల్ లైఫ్ లో పేరు. ద బేర్ తెలుసా నీకు? హాట్స్టార్ లో షో, అది వెబ్ సిరీస్, చాలా బాగుంటుంది అంట. దాంట్లో ఒకడు క్యారెక్టర్ ద థింగ్, హ్యూమన్ టార్చ్ వచ్చేసి జోసెఫ్ క్విన్. జోసెఫ్ క్విన్ ఈ క్వైట్ ప్లేస్ డే 1లో ఉన్నాడు. ఓకే ఓకే. వీళ్ళిద్దరు కలిసి ఎస్కేప్ అవ్వడానికి చూస్తారు ఆ ప్లేస్ని. మరి ఇంకోటి ఎవరో ఐలాండ్ ఎవడో అన్నావు? వాడు కూడా వాడు కొంచెం ఎల్డర్ లాగా, కొంచెం ఎట్లారా సినిమా అంతా వీళ్ళిద్దరు ఉంటారు, వాడు కొంచెం గైడింగ్ ఫిగర్ లాగా ఉంటాడు జిమ్. ఓకే ఓకే ఓకే. కానీ నాకైతే చాలా నచ్చింది. నాకు క్వైట్ ప్లేస్ 1, 2 రెండు చాలా ఇష్టం కాబట్టి ఇష్టం నాకు. అంటే 1 కూడా చాలా బాగుంటుంది, 1 ఎండింగ్ చాలా బాగుంటుంది. ఆడు పాపం సాక్రిఫైస్ చేస్తాడు, అదే ఎండింగ్. అదే ఇయర్ పీస్ పెడతారు మైక్ లో, దాన్ని డైవర్ట్ అదంతా బాగుంటది చాలా. డైరెక్టర్ కూడా ఆడే అనుకుంటా, జాన్ క్రాసింగ్కి అనుకుంటా. రెండింటికి జాన్ క్రాసింగ్కి. అవునా? బాగుంటది. హీరోయిన్ వాళ్ళ వైఫ్ తెలుసా? ఎమిలీ బ్లంట్ తెలుసు. ఆ మాట తెలియకుండా లేదురా నేను. జాన్ క్రాసింగ్ గుర్తొచ్చింది, ఇఫ్ టీజర్ చూసావా? అప్పుడు మాడుకున్నాం కదా. కాదు, ఇంకోటి వచ్చింది ప్రమోషనల్ మెటీరియల్, ఏదో టీజర్ కాదు ప్రమోషనల్ మెటీరియల్, సూపర్ బౌల్కి వచ్చినట్టుందో ఏదో. దాంట్లో జాన్ క్రాసింగ్కి బదులు విన్ పెట్టారు, అక్కడ పేరు తెలీదురా నాకు. యాంట్ మ్యాన్ లో పోలీసు గాడు, అరే యాంట్ మ్యాన్ లో మ్యాజిక్స్ చేస్తా ఉంటాడు, యాంట్ మ్యాన్ వాండా విజన్ లో ఉంటాడు, అని పెట్టారు. ఆడి పేరు తెలియదు. జాన్ క్రాసింగ్కి బదులు అని పెట్టాడు, నేనే జాన్ క్రాసింగ్కి నేనే డైరెక్ట్ చేసా అంటాడు వాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆఫీస్ లో అదొక జోక్. ఓకే, ఆఫీస్ చూస్తే అర్థమవుతుంది, నేను చూడలేదు. ఒకరోజు జాన్ క్రాసింగ్కి ఆఫీస్ రాడు, వీడిని పంపిస్తాడు. ఓకే ఓకే ఓకే. అంటే ఏంది, ప్రాంక్ చేసేదానికి వాళ్ళ వైఫ్ని ప్రాంక్ చేసేదానికి. అంటే చుట్టూ వాళ్ళందరూ జిమ్ జిమ్ అని పిలుస్తూ ఉంటారు వాడిని. ఆ వైఫ్ ఒకటే గుర్తుపట్టినట్టు ఆ వైఫ్ కి ప్రాంక్ చేద్దామని ఫోటోలు చూస్తే ఫోటోషాప్ చేసి ఉంటాయి వాడి ఫేస్లు, పాత ఫోటోలని. వాళ్ళ వైఫ్ కి అర్థం కాదు. ఆఫీస్ ఒక్క ఎపిసోడే, ఆ ఎపిసోడ్ చాలా ఫేమస్ అనమాట. సో దీంట్లో రయన్ రెనాల్డ్స్ అన్ని అది అతి తెలివితేటలు వాడేసి ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. అది సరే చెప్పు, జాన్ క్రాసింగ్ అంటే గుర్తొచ్చింది. డైరెక్టర్ జాన్ క్రాసింగ్కియా ఇఫ్? అప్పుడు అనుకున్నాం మనం, మర్చిపోయా. అది ఇప్పుడు క్వైట్ ప్లేస్ డే 1 ట్రైలర్ వచ్చింది, అది కాకుండా ఇంకోటి నేను చెప్పేస్తా, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ట్రైలర్ వచ్చింది. అరే నేను చెప్తా ఆగరా. చూసావా లేదా? చూసా. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. కానీ నేను ఒక్క సినిమా కూడా చూడలేదురా. సీజర్ అది కంప్లీట్. వాడు సీజరా?
అరే అది ఫ్యూచర్ మూవీ కదరా, ఫ్యూచర్ లో సీజర్ ఆడు ఉంటాడు. సీజర్ ఉన్నాడు, వాడు సీజరే మరి, ఇంకెవరు? ఏప్స్ ఎన్ని ఏళ్ళు బతుకుతాయి అంత తెలియదు నాకు. మరి 200 years తర్వాత అంట. అవునా? అయితే సీజర్ కాదులే, అదే కదా నా డౌట్. సీజర్ లీనియేజ్ అనుకుంటా. ఏమో 200-300 years తర్వాత అది. నాకు సీజర్ లాగే అనిపించాడు రాడు. నాకు కూడా సీజర్ లాగే, అంటే మోకాప్ అతనే కదా కాదా. ఏమో స్టోరీ ఏంటంటే ఏప్స్ హ్యూమన్స్ ఉన్నారు ఈ వరల్డ్లో ఎన్ని కాలం, ఇప్పుడు మనది టైం వచ్చింది, అప్పుడు టైం ఆయా అని చెప్పి. ఇప్పుడు ఇది డిఫరెంట్ ప్లానెట్ మొత్తం. ఎర్త్ ఎవాల్వ్ అయిపోయింది. ఇప్పుడు హ్యూమన్స్ ఎర్లీ మ్యాన్ లాగా ఉండిపోయి 200-300 years తర్వాత చూడ్డానికి మోడర్న్ డే హ్యూమన్స్ లాగే ఉంటారు, కానీ ఆ బట్టలు అవన్నీ ఎర్లీ మ్యాన్ లాగా కొంచెం వాళ్ళు కంటే ఏప్స్ ఇవాల్వ్ అయినట్టు. సో వాళ్ళ చూపించారు. అవును, ఏప్స్ రూల్ చేస్తారు, కానీ కొంచెం మూఢనమ్మకాలు స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. ఆ మెయిన్ కింగ్ ఏప్ ఏంటంటే పాస్ట్ లో హ్యూమన్స్ అందరూ వేస్ట్, మనమే పాస్ట్ లో కూడా అని చెప్తే అప్పుడు ఆ ఎక్విప్మెంట్ మైక్రోస్కోప్ టెలిస్కోప్ ఏదో కనిపిస్తుంది. సో మనం ఏం పీకలేదు, పాస్ట్ లో అంతా హ్యూమన్సే పీకారు, మనం వాళ్ళు జాతీయం తీసుకున్నాం అంతే అని చెప్పి ఆ మెయిన్ ఏప్కి అర్థం అవుతుంది. ఆ మెయిన్ ఏప్ హ్యూమన్ తో కలిసి కింగ్ ని వాళ్ళు బేసిక్ గా హ్యూమన్స్ ని హంట్ డౌన్ చేస్తా ఉంటారు ఆ కింగ్ ఆర్డర్ మీద. కానీ వీడు రియలైజ్ అయ్యి మెయిన్ ఏప్ పేరు తెలియదు నాకు, సో తన హ్యూమన్స్ తో పాటు వాళ్ళని రెబెలియన్ లాగా, కైండ్ ఆఫ్ రెబెలియన్ లాగా వాళ్ళని ఎదుర్కొంటాడు అనమాట. అందరు కాదు, వాడు ఒక్కడే. వాడు అంటే వాడు అలాంగ్ విత్ టీమ్ కదా. హ్యూమన్ లో మెయిన్ ఒక అమ్మాయి ఉంటుంది, అందరూ కాదు. మోస్ట్ ఇంటెలిజెంట్ అంటున్నారు మరి అవుట్ ఆఫ్ ది హ్యూమన్స్ లో, మిగిలిన హ్యూమన్స్ లో. సో వాళ్ళు హౌ దే అపోజ్ ది కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ని అనేది. అదే నాకైతే చాలా నచ్చిందిరా. ఏమో నాకు ఫేవరెట్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, నా ఫేవరెట్. నేను చూడలేదు అసలు సీజర్ ఫస్ట్ నో అని చెప్పి రివోల్ట్ అవుతాడు కదా. అంటే సీన్ చూసారా? అంటే నాకు తెలుసు, స్టోరీ తెలుసు. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ నాకు పర్ఫెక్ట్గా తెలుసు. డాన్, రైజ్, ఇది వార్, ఈ మూడు నాకు అసలు చాలా పార్ట్స్లో చూసాను. సో నాకు అసలు క్లియర్ స్టోరీ లైన్ సీక్వెన్సింగ్ అదేం తెలీదు, స్టోరీ లైన్ ఏంటి అసలు ఏంటి అనేది. సో ఇప్పుడు కింగ్డమ్ చూడాలంటే మళ్ళీ ఆ మూడు చూడాలనుకుంటా. చూడాలి. ఏమో మరి ఇది ఫ్యూచర్ కదా, చిన్న రెఫరెన్స్. డాన్, రైజ్, వార్, ఈ మూడు చూసాక ఇప్పుడు కింగ్డమ్ చూస్తా. దట్స్ ఇట్. ఫాల్ గై టీజర్ చూసావా? కొత్తది సూపర్ బౌల్ టీజర్. ఎవ్రీథింగ్ అని వచ్చింది కదా. అదే ఎవ్రీథింగ్ కదా. ఈ టీజర్ చాలా బాగుంది రా, చాలా టీజర్ కంటే. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని చూపించారు, చాలా బాగుంది, చాలా ఫన్నీగా, అంటే మూవీ వైబ్ చెప్పేస్తుంది. మూవీ వాట్ ఆల్ కెన్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద మూవీ అన్నట్టు అట్లా అది కదా. అంతే, బాగుంది, నాకు నచ్చింది. సో నెక్స్ట్ స్క్విడ్ గేమ్ టీజర్ చూసావా? స్క్విడ్ గేమ్ 2 టీజర్ అంటే టీజర్ కాదు, నెట్ఫ్లిక్స్ ఒక ఇది వస్తుంది ప్రతి ఇయర్ జనవరికి, ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు, దిస్ ఇయర్ ఆన్ నెట్ఫ్లిక్స్ అని. దాంట్లో లాస్ట్లో అంటే అన్నిటికంటే ఎక్కువ స్క్విడ్ గేమ్ 2 చూపించారు. పెద్ద పెద్ద సినిమాలు అన్ని వదిలేసి లాస్ట్లో స్క్విడ్ గేమ్ 2 పైన కాన్సన్ట్రేట్ చేసి. మరి ఎంత హిట్ అయింది అది. అదే నేను చూసావు 1? చూడలేను, నేను చూడలే. స్క్విడ్ గేమ్ 2 వాడు రెడ్ హెయిర్ వేసుకొని వస్తాడు. దానికి టీజర్ అంటే 2-3 సీన్లు అంతే. SK21 టైటిల్ టీజర్. సోల్జర్స్ బాడీ, హీరోస్ హార్ట్ అని ఉందా? సోల్జర్స్ బాడీ, హీరోస్ హార్ట్, 2 వీడియోలా? ఒకే వీడియో, క్యాప్షన్ అదే. సోల్జర్స్ బాడీ అని వాడు ఇట్లా చేయబడతాడా? పైన సోల్జర్స్ బాడీ అని కింద హీరోస్ హార్ట్ అని రాసి ఉంటది. అవునా? SK21 బాగుందిరా, నాకు అట్లా టైటిల్ టీజర్ 16th వస్తుంది, కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో కింద ఒకటి లాంచ్ చేశారనమాట. అదే మొత్తం కమల్ హాసన్ కదా ప్రొడ్యూసర్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్. SK ఫస్ట్ టైం వీడియో నచ్చిందిరా నాకు, అట్లా ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, వార్కి రితిక్ రోషన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వీడియో వచ్చింది కదా, అప్పుడు లాగుండేవాడు. సూపర్ 30 నుంచి వార్కి ట్రాన్స్ఫర్మేషన్ వీడియో వచ్చింది. సో ఇది కూడా కొంచెం అంత ట్రాన్స్ఫర్మేషన్ కాదు, కానీ ఎస్కే చేసే మూవీస్ కి పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. అరే నువ్వు రెమోల్లో అట్లా చూడు, డాక్టర్ లో కూడా చూడు, పొట్టు ఉంటది కొంచెం, వస్తుంది, టచ్ చేసుకుంటాడు కదా, కొంచెం వస్తుంది.
ఎస్కే లెవెల్కి ఇది నువ్వు వార్ అంటే నాకు గుర్తొచ్చింది, నెక్స్ట్ వస్తుంది కదా మూవీ ఎన్టీఆర్ గా వార్ 2 దాంట్లో ఎన్టీఆర్కి హృతిక్ రోషన్ కి డాన్స్ ఉండబోతుందంట. యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ లో వార్ ఏమో మరి నాకు తెలియదు, కానీ ఎన్టీఆర్ని మ్యాచ్ చేయగలరా ఏమో మరి. ప్రీక్వల్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో, ఇప్పుడు ఎనిమిస్ అయిపోయారేమో. ప్రీక్వల్ సాంగ్ ఏమో బ్యాక్ స్టోరీలో సాంగ్ అయి ఉండొచ్చు. అదే ఇద్దరుకి డాన్స్ ఒక మంచి సాంగ్ ఉంటుందంట, ఇద్దరు డాన్స్ చేసేటట్టు. ఎవరు బాగా ఇస్తారు చెప్పు? ఎన్టీఆర్. అదే కదా, హృతిక్ రోషన్ కూడా చాలా బాగా ఇస్తాడు రా. ఎన్టీఆర్ ముందు కాదు, హృతిక్ రోషన్ మూవ్మెంట్ లైక్ స్వాగ్ ఉంటుంది. ఎన్టీఆర్కి డాన్స్ వచ్చి కానీ అంత స్వాగ్ ఉండదు. రఫ్ స్టెప్ వేస్తాడు ఫుల్, అంటే ఫ్లూయిడ్గా వేస్తాడు కానీ అంటే ఏమో. ప్రభుదేవ ఫ్లూయిడ్ అంటే చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. మొన్న నీకు నార్మల్గా నువ్వు లారెన్స్ది డాన్స్ చూస్తావు కదా మూవీస్లో, ఎట్లా ఒకసారి బిగ్ బాస్లో వచ్చాడు రా. బిగ్ బాస్లో స్టేజ్ మీద వచ్చి డాన్స్ చేస్తుంటే నాకు లైక్ నీకు ఇప్పుడు ఎలా అంటే పక్కన క్రిస్ ఎవన్స్ వచ్చాడు రా, సారీ క్రిస్ ఎవన్స్ మూవీలో ఉన్నాడు రా. మూవీలో చాలా మంది ఉన్నారు, క్రిస్ హెమ్స్వర్త్ వాళ్ళందరితో కంపేర్ క్రిస్ ఎవన్స్ అంత బాగోడు. నీ పక్కన పెట్టాను, ఎంత బాగున్నాడు అనిపిస్తుంది కదా. అలా అంటే లైక్ ఒక సూపర్ మార్కెట్లో పెట్టాను ర్యాండమ్ గా, సూపర్ మార్కెట్ అన్నిట్లో అందరికంటే క్రిస్ ఎవన్స్ బాగుంటాడు. అదే రాఘవ లారెన్స్ అక్కడ బిగ్ బాస్కి వెళ్ళి స్టాండర్డ్ బాయ్ వాడు డాన్స్ చేశాడు. ఇంత మంచి డాన్స్ అని నాకు అప్పుడు తెలిసింది. అంటే ఫస్ట్ లారెన్స్ చేసిన తర్వాత హౌస్ మేట్స్ చేయాలన్నమాట డాన్స్, అప్పుడు తెలిసింది. సరే హౌస్ మేట్స్ చేశాక లారెన్స్ చేయాలి. ఎంత బాగా చేశాడు రా నాకు. లైక్ నువ్వు నార్మల్గా సినిమాలో చూస్తారు కదా, కొన్నిసార్లు లారెన్స్ వచ్చి స్టెప్పులు వేస్తాడు సినిమాలో కూడా, అప్పుడు కూడా అంత తెలీదు. ఇప్పుడు 10th ఇప్పుడు మన గ్రేడ్ లో నార్మల్ లెవెల్ స్టూడెంట్ ఒక 5 గ్రేడ్స్ తక్కువకి వెళ్ళిపోయి ఆ క్లాస్ లో కూర్చుంటే ఎలాగా, ఆ లెవెల్లో ఎంత బాగా అనిపించిందో. దేని గురించి? డాన్స్ గురించి కదా. సర్లే వార్ లో SK 21 టైటిల్ టీజర్ 16th వస్తుంది. తెలియదు కదా, తెలియదు. టైటిల్ టీజర్ అంటే టైటిల్ రివీల్ అవుద్ది 16th వస్తుంది. ఈ వీడియో బేసిక్గా ట్రాన్స్ఫర్మేషన్ గురించి. SK కి పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఏది? సోల్జర్ కదా. సినిమా సోల్జర్ అంటే సినిమాలు రావడం కాదు, SK కి అసలు ఇలాంటి మూవీ రాలేదు. ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వచ్చే వీడియో అంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం పడే మూవీ కూడా ఏం రాలేదు ఇప్పుడు దాకా. రాలేదు కదా, రాలేదు. కొంచెం దీనికి చేశాడు మహావీరుడికి, కొంచెం చేశాడు, పెద్ద లేదు కానీ కొంచెం చేశాడు. ఇది మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది SK 21 బాడీ చూపించేటట్టు. సో టైటిల్ ఏం పెడతారో టీజర్లో ఏముంటుందో చూద్దాం. అరే నాకు సోల్జర్ మూవీస్ మనకి తీయడం రావట్లేదురా, దేశభక్తి మీద సోల్జర్స్ మీద. ఇప్పుడు ఫైటర్ మీద అన్నీ వస్తున్నాయి ఇక్కడ, టాప్ గన్ మొత్తం. టాప్ గన్ ఫైటర్ బాగుందా? ఫైటర్ బాగుంది కానీ టాప్ గన్నే మొత్తం అంటున్నారు ఇంకా అందరూ. టాప్ గన్ చాలా బాగుంటుంది. అంటే టేకింగ్ మొత్తం ఆ షార్ట్స్ కూడా ఫ్రేమ్స్ షార్ట్స్ చాలా సిమిలర్గా ఉన్నాయి, మొత్తం దాని నుంచి దింపినట్టే ఉంది. అంటే హెవీలీ ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు, అంటే చూస్తే తెలిసిపోద్ది. రెండు చూస్తే ఇంకా దాని నుంచి తీసారు అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు చెప్తున్నారు అందరూ. కానీ నాకైతే అలా ఏమి అవును ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆబ్వియస్గా. ఇప్పుడు డైరెక్టర్ మూవీ చూసాక డెఫినెట్లీ 100% అసలు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదు. మన సబ్కాన్షియస్ డైరెక్టర్ సబ్కాన్షియస్లోనే తను చూసిన పాస్ట్ మూవీస్ నుంచి ఏదో ఒకటి డ్రా చేసుకుంటారు కదా, సో దాన్ని బట్టే థాట్స్ వస్తాయి. కంప్లీట్ కొత్తగా రావడం, అవతార్ లాంటివి రావడం అంటే మేబీ అది ఎక్కడి నుంచి తీసారో ఇన్ఫ్లుయెన్స్ అవుతాను. ఇప్పుడు మొన్న నేను చెప్పాను చూడు, కొరటాల శివ కేసు వేసారని చెప్పాను చూడు, అలాగే బేబీ స్క్రిప్ట్ కూడా లేపేశారంట ఎక్కడి నుంచో. బేబీ ప్రొడ్యూసర్ మీద కూడా వేసారంట. బేబీ ప్రొడ్యూసర్ తెలుసు కదా, తొడగొట్టి ఆడు తెలుసు. అరే రికార్డ్ అవుతుందా? అవుతుందిరా. అరే ఒక్కసారైనా చూడాలిరా వీడియో మధ్యలో, లేదంటే వీడియో ఎండ్ దాకా ఫ్రీగా మాట్లాడలేను, ఏదో తేడా కొడుతుంది అన్నట్టు ఉంటుంది. సరే చెప్పు నెక్స్ట్. చెప్తావు కదా, నేనేం చెప్తాను, అయిపోయింది అంతేనా? టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కదా, సో ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం ఒక్కొక్క టాపిక్కి. లేదా మనం చాలా అయిపోయింది, లేదా మనం మామూలుగా అంటే ఒక్కో టాపిక్ మీద అరగంట మాట్లాడతాం. అప్పుడు ఏమి ఉండవు కాబట్టి ఫిల్లర్ ఎపిసోడ్లా వేసుకుంటూ పోతాం. వీడియో కోసం కాదు, మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు కమింగ్ వీక్ ఏమో ఊరి పేరు భైరవ్ కోన ఇంకా మేడం వెబ్ అయితే వస్తున్నాయి. నేను ఆ రెండిట్లో మేడం వెబ్ చూస్తా ఫస్ట్ అయితే. నెక్స్ట్ సూపర్ బోల్లో చాలా ట్రైలర్స్ వచ్చినాయి. అవునరా బాబు, రాయడం మర్చిపోయాను అన్ని.
విక్కడ్, ట్విస్టర్స్. ట్విస్టర్స్ చూసావా? చూసా. చాలా బాగుంది. అసలు అలాంటి మూవీ ఎప్పుడు చూడలే, కాన్సెప్ట్ చూడలే. అరే సీక్వెల్ రా అది. ట్విస్టర్సా? దేనికి సీక్వెల్ రా? ట్విస్టర్కి. అవునా? ట్విస్టర్ సీక్వెల్ పై ట్విస్టర్స్, అందుకే ఎస్ చాలా లేట్గా వేస్తాడు. అదా ఫాంట్ కూడా తేడా కొడుతుంది ఏమో. ఎస్ ఒకటి డిఫరెంట్గా ఉంది ఏంటబ్బా అనుకున్నా, మిగతా దానికి సీక్వెల్ అది. ఏమో నేనైతే చూడలేదు. ఒకప్పుడు డిజాస్టర్ మూవీ చాలా ఫేమస్ ఇట్లా 2012 వచ్చినప్పుడు ఆ రేంజ్ లో. శాన్ అండ్రియాస్ కాదు, శాన్ అండ్రియాస్ లాగా ఎర్త్క్వేక్ అది అంటే అలాగా, కానీ ఒక టైం ఉండేదిలే 2010 10 to 15 5 to 15 అనుకో. అప్పట్లో వీడున్న రోలండ్ ఎమ్రిక్ తెలుసా నీకు? 2012 జియో స్టామ్, మూన్ ఫాల్, దాని డైరెక్టర్, వాటి వల్ల ఫేమస్ అయింది అనమాట డిజాస్టర్ మూవీస్ తెలుసు. అది సో అప్పుడు ట్విస్టర్స్ వచ్చింది. నేను అసలు ఆ మూవీ గురించి విన్న కూడా లేదురా. సో ఈ మూవీ వచ్చాక కొత్త కాన్సెప్ట్ అనిపించింది నాకు అసలు చాలా. ట్విస్టర్స్ ఏంటంటే ట్విన్ టార్నేడోస్ ట్విన్ టార్నేడోస్ది. అదేంటి టార్నేడో ర్యాంగ్లర్స్ అనుకుంటాను. వాడు బాగున్నాడు, వాడి పేరు గ్లెన్ పవల్ కదా. ఆడిని ఎక్కడో చూసినట్టుందిరా. టాప్ గన్ లో మ్యావరిక్ లో. అది కాకుండా ఇంకెక్కడో చూసానండి. సిడ్నీ స్వీనిది ఇంకో మూవీ ఉంది, ఎనీవన్ బట్ యూ. ఏమో నాకు ట్రైలర్ చూసినప్పుడు అయితే ఆడు ఎక్కడో ఏ మూవీయో నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు వీడియో టైంకి మర్చిపోయాను. ఎనీవన్ బట్ యూ, సిడ్నీ స్వీని. సరే అది కాదు, ఇంకేదో ఉంది ఆడిది, గుర్తురాట్లే. ఇంకోటి కూడా ఉంది, జానథన్ మేజర్స్తో వార్ మూవీ తీశాడు ఒకటి, ఏరోప్లేన్ పైలట్స్ వాళ్ళిద్దరు. ఏమోలే తర్వాత చూద్దాం. కానీ ఈ మూవీ అయితే నాకు అసలు అలాంటి, నాకు దీని పార్ట్ 1 వచ్చిందని తెలియదు కాబట్టి చాలా కొత్త కాన్సెప్ట్లో అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది, చాలా ప్లస్ ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో నేను పార్ట్ 1కి రిలేషన్ ఉంటుందా సీక్వెల్లా? సీక్వెల్ అంటే డైరెక్ట్ సీక్వెల్ ఏం కాదు, ఆ యూనివర్స్ అనుకోవాలి అంతే. ఏమో నాకైనా ఇది చూసే ముందు చూసేస్తానేమో. నాకు చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్. బాగానే ఉంటుంది నాకు అసలు కాన్సెప్ట్ నచ్చింది నాకు. దాన్ని కంట్రోల్ చేయాలనుకోవడము, దాన్ని తెలిసి ఫస్ట్ మూవీలో కంట్రోల్ ఉండదేమో. సెకండ్ మూవీలో ఇట్లా వాళ్ళ ఊర్లో ట్విస్టర్స్ ఎక్కువ అయిపోయి అట్లా వాళ్ళు హ్యాబిచుయేట్ అయిపోయి ట్విస్టర్ యాంగ్లర్స్ అయిపోయారు మేబీ. ఏమో నువ్వు చూడలేదా పార్ట్ 1? నేనైతే ఇప్పుడు చూస్తా, నాకు ఆ కాన్సెప్ట్ నచ్చేసింది కాబట్టి పార్ట్ 1 చూస్తా. పార్ట్ 1 చూసాక ఇది కూడా చూద్దాం. థియేటర్లో కుదిరితే థియేటర్లో, వచ్చాక ఓటీటీలో రావరా ఇట్లాంటివి టైం పడతాయో చాలా. అదే కదా. ఇంకా అరే మనం ఏంట్రా గుంటూరు గారం వచ్చింది అప్పుడే ఓటీటీలో? 1 month అయిందా? 1 month అయింది కరెక్ట్ 1 monthలో వచ్చింది, పడిపోయింది అలా. సో దాని కూడా ఓటీటీ ఫేమస్ అంటది. ఓటీటీ మోస్ట్ ఫేమస్ మూవీ అంట గుంటూరు గారం. నెంబర్ 1 ట్రెండింగ్ ఉంది ఓటీటీలో, ఆల్ ఓటీటీస్ లో కలిపి. ఈ వీకెండా? ఈ వీకెండ్ 1 week అయింది కావచ్చు. సదార్ కూడా ఎగ్జాక్ట్ 1 month దింపేశాడు. 1 month కన్నా 1 day తక్కువ అనుకుంటా యాక్చువల్గా అది. దింపేశాడు. ఏంటవుతుంది అసలు? క్యాప్టెన్ మిల్లర్ ఏమో 2 weeks 10 days. క్యాప్టెన్ మిల్లర్ కూడా అప్పుడే కదా వచ్చింది. ఎక్కడ వచ్చింది? 25th అప్పుడే కదా వచ్చింది. తమిళ్లో కదా, తెలుగులో రిపబ్లిక్ డేకి వచ్చింది. తమిళ్లో నుంచి చూస్తే 1 month, తెలుగులో నుంచి చూస్తే 2 weeks 3 weeks అంతే. తెలుగులో చూసిన వాళ్ళకి బొక్క. కొంచెం బాధ అనిపిస్తుంది మన థియేటర్లో చూసి. 2-3 weeks సినిమా అంటే సరే, ఎలాంటి సినిమా అయినా థియేటర్లో మనం చూసి 2-3 weeksలో వచ్చేస్తే ఓటీటీలో దీనికై నేను డబ్బులు పెట్టి వెళ్ళాను. తిట్టింది నన్ను సలార్ వచ్చిన వెంటనే నెట్ఫ్లిక్స్లో. మీరు అందరూ కలిసి వెళ్ళారా? ఒక్కొక్కడికి 400 టికెట్, ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళారు సినిమా అని చెప్పు నాకు. కానీ థియేటర్ వర్త్ మూవీ కదా. ఏం మమ్మీ డాడీకి పెద్దగా అంటే కేజీఎఫ్ లాగే ఉంది అంటే, అవును మమ్మీ కేజీఎఫ్ బాగుంటుంది కదా మమ్మీ. డైరెక్టర్ ఆడే, ఎక్స్పెక్ట్ చేసేది ఎలివేషన్స్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ బొగ్గు మరి అలాగే ఉండాలి కదా అన్నట్టు ఉంటుంది. అచ్చం కేజీఎఫ్ లాగే ఉంది కదా అంటే, అవును మమ్మీ కేజీఎఫ్ బాగానే ఉంటుంది కదా అంటే అనింది మమ్మీ. మమ్మీ యానిమల్ చూసిందిరా మొన్న, చెప్దాం యాంటిసిపేషన్ లేదా పార్ట్ 2కి? వాళ్ళకి ఏం లేదా పార్ట్ 2 అని? సలార్ వచ్చింది అనుకోండి, నేను చెప్తే తెలిసింది అంతా అన్నట్టు. దీనికి చేయలేదు కదా ప్రమోషన్స్ చాలా సినిమాకి. థియేటర్కల్ రిలీజ్ ముందు ప్రమోషన్స్ చేయలేదు సదార్కి. టీజర్, ట్రైలరు, రిలీజ్ ముందు రోజు రాజమౌళితో ఒక ఇంటర్వ్యూ, ఈ 3 వచ్చినాయి సదార్కి ప్రమోషన్ మెటీరియల్. అంతకుమించి ఏం లేవు.
మేబీ అందుకు తెలిసి ఉంటుంది. యానిమల్ చూసిందా? లాస్ట్ వీడియోలో చెప్దాం అనుకున్నా ఏం చూసావు ఏం చూడబోతున్నావు అన్న సెగ్మెంట్లో చెప్దాం అనుకున్నా. మమ్మీ యానిమల్ చూసింది లాస్ట్ వీక్. ఆ సెగ్మెంట్ మర్చిపోతా నేను. లాస్ట్ టైం అలాగే చెప్దాం అని చెప్పి మర్చిపోయా. చెప్పైతే అది తిట్టి పెట్టిందిరా. చెప్పడ్రా డైరెక్టరు, చెప్పడ్రా ప్రొడ్యూసరు, డాడీ కూడా తిట్టాడు. సినిమా అయ్యాకనా చూసే ముందా? అయ్యాక చూసిన తర్వాత ఏం సినిమారా బాబు అది అని చెప్పి తిట్టుకుంటా ఉన్నారు ఇద్దరు. చెప్పావా అర్జున్ రెడ్డి డైరెక్టర్ అని? చెప్పా. వాళ్ళకి తెలియదు ముందు? తెలుసు, ముందే తెలుసు, చూసే ముందే తెలుసు. ఇంకా ఆమె వెళ్ళిపోయాం ఇంకా అక్కడి నుంచి. మనం అంత గొప్పగా మాట్లాడాం కదరా. మన వీడియో చూస్తే ఏమనుకుంటారో వీళ్ళు. కామ్కి వెళ్ళిపోయా అంటే సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు, లేచి వెళ్ళిపోయా కామ్గా. ఆడికి చెప్పుద్దా అలా. సరే చెప్పు. కనీసం వాళ్ళకి తెలుసా మన ఈ టాపిక్ మీద వీడియో వచ్చింది ఆ వీకెండే. మన ఫస్ట్ డే మమ్మీ మన వీడియోలు ఇట్లా పక్కన పెట్టేస్తుంది, వాచ్ టైం వస్తుంది కదా అని పెట్టి వదిలేస్తారు. ఫస్ట్ ఒక 10 నిమిషాలు వింటది. మనం 10 నిమిషాల్లో మాట్లాడలేదు కదా, మెయిన్ టాపిక్ మధ్యలో మాట్లాడతాం కదా, అది ఇట్లా పెట్టేసుకుని నైట్ ఇట్లా నిద్రపోతుంది. స్వస్థగా నడుస్తున్నాడు. నెక్స్ట్ ఏమో వికెట్ చూసావా? వికెట్ తమ్నేల్ చూసా కానీ ఆర్యానా గ్రాండే. హర్యానా కాదు, హర్యానా. ఆ గ్రీన్ ఫేస్ ఉండే అమ్మాయి తనెవరు? ఏమో నాకు కొంచెం మాస్క్లో ఆడు ఉంటాడు కదరా, ఆడ పేరేంట్రా బాబు అలా మర్చిపోయాను. జిమ్ క్యారీ ఫేస్ ఉంటుంది కదా, నాకు కొంచెం అలా అనిపించింది తన ఫేస్ కూడా వికెట్లో. జెఫ్ గోల్డ్ బ్లూమ్ పేరు తెలుసు, విలన్ అనుకుంటా. ఓకే. అంతకు మించి నాకు చూసావా వికెట్ ట్రైలరా టీజరా? ఏంటి ట్రైలరా? టీజర్ ఇప్పుడు అన్న చూసావా? నేనైతే చూడలే, తమ్నేల్ చూసాను. అదొక ఎట్లా డిజ్నీ మూవీలు ఉంటాయి చూడు, మెలఫిసెంట్ అట్లా అట్లాంటిది ఆ వైబ్. ఓకే, నేను తమ్నేల్ చూసాను. ఇంకో వీడియో మధ్యలో ఉన్నాను, పక్కన తమ్నేల్స్ వీడియోస్ వస్తాయి కదా, తమ్నేల్ చూసాను కానీ ఇంకా క్యారీ ఆన్ అంటే నాకు కొత్త ట్రైలర్ చూడాలి కదా, మాట్లాడతాం కదా. నేను ఆ దృష్టిలో ఉన్నా నెక్స్ట్ చూద్దామని, కానీ ఇది అయ్యాక ఇంకో దృష్టిలో ఏదో ఉన్నా కట్టేసాను, ఇంకా చూడలేదు. ఇదైతే చూడలేదు. ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు గుర్తొచ్చింది, నేను చూడలేదు కదా చూద్దాం అనుకున్నాను. నెక్స్ట్ అన్నీ చెప్పేసాను అంతే. అరే మొన్న సూపర్ బౌల్లో ఇంకేం వచ్చినాయిరా? కుంఫు పాండా ఒకటి వచ్చింది కొత్త ట్రైలర్ సూపర్ బౌల్లో. కుంఫు పాండా 4ది కొత్త ట్రైలర్ వచ్చింది, అది బాగుంది చాలా. మొన్న హెన్రీ కావల్ కొత్త సినిమా వచ్చిందిరా టీజర్, అన్జెంటిల్ ఆర్గైలా జెంటిల్ వార్ అన్జెంటిల్ ది ఆర్ట్ ఆఫ్ అన్జెంటిల్మెన్లీ వార్ఫేర్ అనేది వచ్చింది. ఆర్టా లేకపోతే ఇంకేదో తెలియదు కానీ అన్జెంటిల్మెన్లీ వార్ఫేర్ మాత్రం కరెక్ట్ చెప్పాము మేము. ఆ ముందు పార్ట్ గుర్తు రావట్లేదు. బాగుంది టీజర్, బాగుంది చూసాను నేను, బాగుంది, నాకు నచ్చింది. గెటప్ బాగుంది. మీసం ఎప్పుడు రిలీజ్ తెలియదు, గుర్తులేదు. డైరెక్టర్ అంకుల్ కదా, మ్యాన్ ఫ్రమ్ అంకుల్. గుర్తులేదురా నాకు. మ్యాన్ ఫ్రమ్ అంకుల్ అనుకుంటా. 4 టాపిక్లు ఉంటే డీటెయిల్గా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ఇన్ని టాపిక్లు ఉన్నప్పుడు ప్రతిదానికి రాసుకోవాలి. అందుకే బుక్ మెయింటైన్ చేయాలి. ఇంక చదవాలారా? వీడియోలోకి వచ్చినాయి ఒక వర్డ్లో రాస్తాను మొత్తం గుర్తొచ్చేటట్టు. సరే నెక్స్ట్ స్టెప్, కమాన్ యూ కెన్ డూ ఇట్. అంతే, నేను రాసినవి అంతే. మెయిన్ టాపిక్ ఇప్పుడు కమింగ్ టు మెయిన్ టాపిక్. అరే మెయిన్ టాపిక్కి థీమ్ సాంగ్ చేయాలా? మెయిన్ టాపిక్ థీమ్ సాంగ్ తర్వాత చూద్దాం. ఫస్ట్ నీకు ఇంకేమైనా మిగిలినాయా ఈ సెగ్మెంట్లో? లేవా? కమింగ్ టు మెయిన్ టాపిక్ ఆఫ్ ద వీక్ చెప్పు. ఆగు, ఫస్ట్ ఈ వీక్లో వచ్చిన రిలీజెస్ మాట్లాడదాం. కాదు ఆగు, అది అయ్యాక మనం మెయిన్ టాపిక్ కొద్దాం. థీమ్ సాంగ్ చేద్దామా వద్దా అంటున్నా. ఎవ్రీ వీడియోకి డిఫరెంట్ ఉంటుందా లేకపోతే ఫిక్స్? అరే థీమ్ సాంగ్ అంటే ఫిక్స్ కదరా, అంటే ఇది ఒక సెగ్మెంట్ అని నీట్గా సెగ్రిగేట్ అవుతుంది కదా. అలాగా చేద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు పేరు ఏదైనా పెట్టు బ్రో. సరే, ఇప్పుడు కుదరదు కానీ ఆలోచించుకొని పెడతాను. సరే, ప్రతిసారి మెయిన్ టాపిక్ అనకుండా ఒక మంచి పేరు. ఎత్తు పాపం మొక్క పడిపోయింది, అసలు కన్సిడరేషన్ లేదు నీకు. పడిపోయిందని ఎవరికి తెలియకూడదు, అందుకని వదిలేసా. మెయిన్ టాపిక్ అదే మెయిన్ టాపిక్ అనుకుండా ఒక పేరు పెడదాం. తర్వాత ఆలోచిద్దాం. థీమ్ సాంగ్ కూడా చేద్దాం. కానీ మెయిన్ టాపిక్ ఈ వీక్ డెడ్పూల్ 3. కానీ బిఫోర్ కమింగ్ టు దట్, ఈ వీక్ వచ్చిన రిలీజెస్ అనమాట. థియేట్రికల్ రిలీజెస్లో ఈగల్ వచ్చింది, యాత్ర 2 వచ్చింది. యాత్ర 2 అంటే తెలుసు కదా, జగన్ స్టోరీ టైప్.
స్టోరీ ఏనా చెప్పలేము. ఇన్స్పైర్డా లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈసా? బిల్డప్ మూవీ, కైండ్ ఆఫ్ బిల్డప్ బిఫోర్ ఎలక్షన్స్ టైప్ మూవీ. ఇంకేదో వచ్చిందిరా, ఇంకేమో. జగన్ మూవీ అనకూడదురా, జీవా మూవీ అనాలి. జగన్ బయోపిక్ టైప్ రా, కానీ పొలిటికల్కి వెళ్ళదు అది. పొలిటికల్గా చూసే వాళ్ళకి ఎలా చెప్పాలి తెలియట్లేదు, వదిలే ఏం చెప్పినా కాంట్రవర్సీ అవుతుంది. పొలిటికల్ టాపిక్ అసలు టచ్ చేయొద్దు. పొలిటికల్ అంటే గుర్తొచ్చిందిరా, బార్బెల్ది కొత్త వీడియో చూసావా? ఒక వీడియో చేశాడు భయ్యా. తర్వాత ఒక్కసారి ప్లీజ్, ఈ ఈ ఆంధ్ర ఎలక్షన్స్లో ఎవరు విన్ అవుతారు అని ఒక బ్రేక్ డౌన్, వాడు ఒపీనియన్ అన్నట్టు వీడియో చేశాడు. 40 minutes వీడియో. దానికి వచ్చిన హేట్రెడ్ దేనికి రాలేదు వాడికి. ఎక్కడెక్కడి నుంచో ఫోటోలు ఎతికి వాళ్ళ అక్కవి వాళ్ళవి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇట్లా మార్ఫ్ చేసి పెడేస్తాను, వీడియో రిలీజ్ చేయ నువ్వు అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారంట. ఆడు ఏ పార్టీకి సపోర్ట్గా మాట్లాడాడు చెప్పాలా? అంటే సపోర్ట్గా మాట్లాడలేదు, రెండే ఉన్నాయి మెయిన్, వైసీపీ టీడీపీ అని చెప్పి. టీడీపీ ఆడు వైసీపీకి సపోర్ట్గా మాట్లాడా. ఇంకో 4 పార్టీలు కదరా టోటల్గా. జనసేన ఉంది, బీజేపీ ఉంటుంది, జనసేన టీడీపీ ఒకటే కదా, కాంగ్రెస్ ఉంటుంది. వద్దులే. అరే మనం వేస్తున్నామా ఓటు, మనం వేస్తున్నప్పుడు మనకు తెలియాలి. ఏపీ ఎలక్షన్ ఇప్పుడు టీఎస్లో మనం ఓటు వేస్తున్నప్పుడు మనకు తెలియాలి పార్టీలు ఏమున్నాయో. ఏపీలో మనకి ఎందుకు అంటే తెలుసు కానీ ఎంత క్లియర్గా తెలియదు. ఏదో ఒక పార్టీ విన్ అవుతుంది అని చెప్పాడు. అంటే అలయన్సెస్ కూడా ఉన్నాయి కదా, సో ఏంటి అలయన్స్ అనేది నాకు తెలియదు ఇప్పుడు. ఏదో ఒక పార్టీ విన్ అవుతుంది అని చెప్పాడు, ఆ ఆపోజిట్ పార్టీ వాళ్ళు వేసుకున్నారు భయ పాప. కమెంట్స్ లోనా లేకపోతే ప్రైవేట్ గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి, లైక్ వాడు ఉండదు యూఎస్లో, వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ ఫోన్ చేసి కాదు కాంటాక్ట్ అయ్యి ఎట్లాగో మెయిల్ సంథింగ్ ఏదో మొత్తం పరువు తీసి పెడుతున్నారంట వాడిది. వాడు నాకు చాలా ఇష్టం రా బార్బెల్, చాలా లాజికల్గా మాట్లాడతాడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చింది హేట్రెడ్, బిట్లు చేసి రీల్స్ చేస్తారు. ఇప్పుడు మన రీల్స్కి ఎట్లా వస్తాయి, కాంటాక్ట్స్ లేకుండా ఉంటాయి చూడు, అర్థం చేసుకుంటారా అట్లాంటివి. దానివల్ల షార్ట్ కాంటెంట్ తో ఇదే వచ్చింది. షార్ట్ కాంటెంట్ వాడి కూడా పెట్టలేదు షార్ట్స్, వేరే వాళ్ళు ఈ బిట్ కరెక్ట్గా ఎడిట్ చేసి తీసి వైరల్ చేస్తారు. వాళ్ళు మొత్తం ముందు వెనక చూడకుండా గోల చేస్తారు. ఇంకా ఫుల్ వీడియో చూడాలని కూడా అనిపించదు, ఇంకా రౌడీ లాగా అయిపోతారు. మనకు మొన్న ఏదో దానికి అట్లాగే వచ్చింది. దేనికి రాది బాబు దానికి ఏదో దేనికి కలేజా కాలేజాని అంటావు, బాబుని అంటావు అని చెప్పి వేసుకున్నారు. సర్లే, ఇప్పుడు నువ్వు ఏదో అంటున్నావు. థియేటర్కల్ రిలీజెస్ ఈగల్ వచ్చింది, యాత్ర 2 అండ్ అలా మర్చిపోయానేంట్రా, తెలుగులో ఉండే కదా. లేదు ఇంకోటి వచ్చింది, ట్రూ లవర్ అని చెప్పేది వచ్చింది. మేకర్స్ ఆఫ్ బేబీ, మేకర్స్ ఆఫ్ స్పీచ్ చూసావా? అరే ఇది కూడా షాహిద్ కపూర్. తేరీ బాతో మే ఎల్సా ఉల్జా జియా. ఎంత మ్యాచ్ ఓపెన్ చేసిన వెంటనే యాడ్ వచ్చింది. లాల్ సలాం 4 movies బేసిక్గా. రిలీజెస్ చాలా ఉన్నాయిలే. రిలీజెస్ Feb 14th రేపు వ్యాలంటైన్స్ డేకి చాలా ఉన్నాయి, అది కూడా మాట్లాడదాం. కానీ ఈ వెళ్తావా? నాకు అంత సీన్ లేదు. ఇది వెళ్తే వెళ్ళాలిరా దీనికి, సూర్య సన్ ఆఫ్ కృష్ణకి వెళ్ళాలని ఉంది. ఇది మధ్యలో ఉన్నావా? ఇది కంప్లీట్ చేయి. సరే చెప్పు. సో మన ఇద్దరం ఈ వచ్చిన మూవీస్లో ఏది చూడడం కుదరలేదు. చూడాలని కూడా అనిపించలేదు, నాకు కుదరలేదు కాదు, అనిపిస్తే వెళ్తా. ఈగల్ రేటింగ్ స్టార్టింగ్లో చాలా బాగా రేటింగ్ చెప్తాను నేను ఇప్పుడు. 8.7. తేరీ బాతో మే ఎల్సా ఉల్జా జియా ఏమో 8.2 or 8.3 సంథింగ్. సో మేము చెప్పేది బుక్ మై షో రేటింగ్స్ అనమాట. ట్రూ లవర్ 8.4, బేబీ కంటే తక్కువ. లాల్ సలాం 7.2, లాల్ సలాం 7.1 ఇంకా పడిందా. యాత్ర 2 5.4. సూపర్. నేనైతే ఈగల్కి వెళ్దాం అనుకున్నా. తేరీ బాతో అది బాగుందా? డీసెంట్ మూవీ, కామెడీ. 8.2 గుడ్ మూవీ. ఈగల్ ఏమో ఒక అసాసిన్ అనమాట, అటు స్టోరీ బ్యాక్ స్టోరీ టైప్ మూవీ. అసలు వాళ్ళు ప్రమోషన్ బాగా గట్టిగా చేశారు రా, ఈగల్కి గట్టిగా చేశారు. కలెక్షన్స్ వస్తాయి మళ్ళీ. ప్లస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కమ్బ్యాక్ అన్నట్టు చేశారు. కమ్బ్యాక్ రవితేజ లాస్ట్ మూవీ ఏంటి ధమాకా తర్వాత ఏదో వచ్చింది కదా, టైగర్ నాగేశ్వరరావు వచ్చింది, రావణాసుర వచ్చింది, టైగర్ లాస్ట్. బట్ నేను ఏదో చూసాను రా, వీడు కమ్బ్యాక్ అన్నట్టు కమెంట్స్ రాశారు. కమ్బ్యాక్ అంటే ఫ్లాప్లని వచ్చినాయి ఫ్లాప్స్ రీసెంట్. రావణాసుర ఫ్లాప్ అయింది.
టైగర్ కూడా ఫ్లాప్, కలెక్షన్స్ రాలే కదా. కలెక్షన్స్ బట్టి చూసుకుంటే బ్రేక్ ఈవెన్ వచ్చినట్లేదు. ఏమో. సో దాని అలా అది. సో ఇప్పుడు ఈగల్ అయితే ఇనీషియల్ రేటింగ్స్ 9 ఎంతో వచ్చింది, 9+ వచ్చినాయి. ఇనిషియల్గా అంతే వస్తాయి. ఒకడు ఎవడో కామెంట్ పెడతా ఉంటాడు చూడు ప్రతి సినిమాకి ఈగల్ అని. అవునా? వాచ్ ఈగల్ అని చెప్పి కామెంట్ పెడతా ఉంటాడు బుక్ మై షోలో. ప్రతి సినిమా చూసేసి కామెంట్ పెడతాడు. ఏ సినిమా లైక్ గుంటూరుగారం చూసేసి కామెంట్ పెడతాడు వాచ్ ఈగల్ అని. అలానా? నేను అసలు వాడు వెళ్ళే వచ్చి 9. నేను అసలు స్టార్టింగ్ ఫస్ట్ డే వెళ్దాం అనుకున్నా, కుదరలే. సెకండ్ డే అనుకున్నా, కుదరలే. థర్డ్ డే అనుకున్నా, కుదరలే. ఇంకా అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చా. జల్సాలో డైలాగ్ ఉంటుంది చూడు, ప్రతి ఫ్రైడే తాగుతాడు, ఫ్రైడే తాగాడని చెప్పి సాటర్డే తాగుతాడు, సాటర్డే తాగాడని చెప్పి సండే తాగుతాడు అని చెప్పి అట్లా ఉంటుంది చూడు, అలాగే ఉంది. నేను అలా ఒక్కొక్క రోజు అంటే సీరియస్గా కుదరట్లేదు అనమాట చూడడం. అలా పోస్ట్పోన్ చేసుకుంటూ ఆల్మోస్ట్ నెక్స్ట్ వీకెండ్ వచ్చేసే టైం వచ్చింది. ఇప్పుడు మేడం వెబ్ ఉంది. సో మేడం వెబ్ మళ్ళీ అది అంత బడ్జెట్ కష్టం వద్ది. మళ్ళీ మేడం వెబ్ ఎంత ఉంటుంది అంటావు? నార్మల్ రేటేనా? మేడం వెబ్ ఓపెన్ అయిందా? 300 ఎంత బిలో ఉంటుంది, 300 మ్యాక్స్. 300 కూడా ఉండదేమో. 300 200. ఇది హై ప్లాన్ మార్వెల్ మూవీ కదా, అంటే మార్వెల్ మెయిన్ క్యారెక్టర్ ఎవరు కాదు కదా దీంట్లో. సో మేబీ 200 ఎంత ఉంటుంది టికెట్. 200. సో మేడం వెబ్కి అయితే వెళ్తాము. ప్లస్ టైం ఉంటే అంటే బాగోదని తెలుసు అయినా వెళ్తాం. మీరేమి ఫ్యాన్స్ అనుకోకండి. బాగోదని మార్వెల్ ఇన్ అసోసియేషన్ విత్ మార్వెల్. అసలు అదేంటనేది రాస్తారు నెక్స్ట్ వీక్. అదే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం డీటెయిల్గా. నాకు బాగోదని తెలుసు, నాకు అంత మాట్లాడుకో. బాగోదు అయినా వెళ్తాను ఫస్ట్ డే. సరే చూడు, ఇప్పుడు మారడం వెబ్కి పక్కా వెళ్తాము. అది అయ్యాక కుదిరితే టైం ఉంటే ఈ లాస్ట్ వీకెండ్ వచ్చిన మూవీస్లో ఏదో ఒకటి వెళ్తాం. తెరీ బాతో మే సౌల్జా జియా కానీ ఈగల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వెళ్తా టైం ఉంటే. సో దట్స్ ఇట్. అండ్ రేపు Feb 14th వ్యాలంటైన్స్ డేకి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, మళ్ళీ రిలీజ్. సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఒకటి ఉంది. సూర్య సన్ ఆఫ్ కృష్ణ రీసెంట్గా ఒకసారి వచ్చింది. వచ్చింది రిలీజ్ లాస్ట్ ఇయరే. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. సీతారామం వస్తుంది, బేబీ వస్తుంది, తొలి ప్రేమ వస్తుంది పవన్ కళ్యాణ్ది, ఓయ్ వస్తుంది సిద్ధార్థ్ది. అంతేనా? ఇంకా ఉన్నాయా? అంతే అనుకుంటా. ఇంకంత చూడట్లేరా ప్రతిదానికి? మాకు గుర్తున్నవి అయితే ఇవి. సో లెట్స్ సీ. నేను వెళ్తే సూర్య సన్ ఆఫ్ కృష్ణకి వెళ్ళొచ్చు మోస్ట్లీ. ఎందుకంటే నేను ఫస్ట్ టైం జబ్ వి మెట్ వస్తుందా. నేను సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఫస్ట్ టైం థియేటర్లో వచ్చినప్పుడు మనం పుట్టిన తర్వాతే వచ్చింది. నేను వెళ్ళా థియేటర్కి వెళ్ళా ఫస్ట్ టైం వచ్చినప్పుడు థియేటర్లో. వెళ్ళావా? ఇంకా నాకు ఏం గుర్తులే. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూడలేదు. అంటే పిల్ల ఉన్నప్పుడు క్యూట్గా. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు అసలు వచ్చిందని కూడా తెలియదు. ఆ తర్వాత మనం రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ సినిమా అసలు అలాంటి పేరుతో సినిమా ఉందని తెలుసు కానీ చూడలేదు. పాటల తర్వాత పాటలు విన్నాక ఆ సినిమా ఉందని ఒకటి రిజిస్టర్ అయింది. ఆగు, రిలీజ్లో వెళ్దాం అనుకున్నా కానీ అప్పుడు కూడా కుదరలేదు. పిల్లా నీ వల్ల ఓం శాంతి. మామూలుగా పాడేది నేను కదా, సార్ నువ్వు పాడతావు కొత్తగా. పాడు నా వల్ల సార్ చెప్పు. సో నేను ఇప్పుడు దాకా మూవీ చూడలేదు. నేను కూడా చూడలేదు. థియేటర్లో కాదు, ఎక్కడ ఇంట్లో. నాకు స్టోరీ తెలుసు, అంతే. స్టోరీ కూడా తెలియదు నాకు. ఓకే. అలా అది చూడు మరి. స్టార్టింగ్ తెలుసు, ప్లాట్ తెలుసు. వాళ్ళ డాడీ చనిపోయాక తను మొత్తం గుర్తు చేసుకుంటాడు అనమాట పాస్ట్ అంతా. అంతది వరకు తెలుసు కానీ డీటెయిల్గా తెలియదు. సో మోస్ట్లీ ఇప్పుడు నేను థియేటర్లోనే చూస్తా ఆ మూవీ. చూస్తా ఇప్పుడు. రేపు వస్తుంది కదా. ఎప్పుడు వెళ్తావు? రేపు వెళ్తాను. రేపు ఎల్లుండి ఉందా? ఓన్లీ 1 డేకి వస్తుందా? ఓన్లీ 1 డే కంటే రేపే వెళ్ళాలి. అప్పుడు ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐల్ బీ ఏబుల్ టు మేనేజ్. బట్ రేపు ఎల్లుండే 2 రోజులు ఉంటుంది అంటే డెఫినెట్లీ వెళ్తా. అరే లాగైపోతుందిరా, మనం మెయిన్ టాపిక్కే రాలేదు. వద్దాం, ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోవాలి కదా టైం. సరే, నువ్వు వెళ్ళవా మరి? తెలియదు. కాన్సర్ట్లో ఉంటుంది మాత్రం, థియేటర్ మాత్రం. పాటలు మోస్ట్లీ. సో అంతే. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. ఇంకా మెయిన్ టాపిక్ చేసి మేడం వెబ్. సో మూవీ గురించి థాట్స్ చెప్పు.
ఆపు వాళ్ళు పాపం ఇప్పుడు దాకా ఎందుకు చూసామనుకుంటారు ఇప్పుడు దాకా ఎందుకు చూసామనుకుంటారు. సరే చెప్పు. మెయిన్ టాపిక్ డెడ్ పూల్ 3 టీజర్ సూపర్ బౌల్ లో రిలీజ్ అయింది. డెడ్ పూల్ 3 ట్రైలర్ సూపర్ బౌల్ టీజరేనా? డెడ్ పూల్ 3 అండ్ వోల్వరిన్ మూవీ పేరు. డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ సూపర్ బౌల్ లో రిలీజ్ అయింది టీజర్. చెప్పు నీ థాట్స్ చెప్పు. నా థాట్స్ బాగుందిరా, బాగుంది చూద్దాం. చాలా సార్లు చూసా ఈ టీజర్. 2 సార్లు. ఎప్పుడు రిలీజ్? ఎప్పుడు? జూలైలో. జూలై 26. నాకంత డేట్ గుర్తులేదురా. ఎన్నిసార్లు చూసాను, అన్ని భాషల్లో చూసా. నేను ఒక్కసారే చూసా. తెలుగులో సూపర్ ఉంటుంది రా డైలాగ్. ఒక్కసారే చూసాను నేను. ఇంగ్లీష్లో చూసావా? ఇంగ్లీష్లో. నేను ఇంగ్లీష్లో 10 సార్లు. నాకు ఫస్ట్ కనపడింది తెలుగు ట్రైలర్ తమిళ వీడియో కనిపించింది, లింక్ నొక్కేస్తే యూట్యూబ్లో. నేను నొక్కలేదు, రిఫ్రెష్ కొట్టా, హిందీది కనిపించింది, మళ్ళీ రిఫ్రెష్ కొట్టా, ఇంగ్లీష్ది వచ్చింది. ప్లస్ పాయింట్ మీద ఉంటుంది ఏంటంటే, నేను ఒకసారి రిఫ్రెష్ కొడితే అదే అదే ట్రైలర్ అదే టీజర్ డిఫరెంట్ లాంగ్వేజ్ లో వస్తుంది. ట్రెండింగ్ మరి, ట్రెండింగ్ కాదో తెలియదు. నేను ఆ వీడియోస్ ఎక్కువ చూస్తా కదా, మార్వెల్ డెడ్ పూల్ అవన్నీ. సో అందుకు అది ఫీడ్ లోంచి అయితే పోవట్లేదు, సజెషన్స్ లోంచి లాంగ్వేజ్ మారుతుంది అంతే. నీ ఫేవరెట్ డెడ్ పూల్ కదా? నా ఫేవరెట్ డెడ్ పూల్. డీపీ కూడా అదే నా అన్ని డీపీ అలా అదే ఉంటాయి డెడ్ పూల్ అది చిన్నప్పటి నుంచి. సో డెడ్ పూల్ ఒకసారి చూసాను నేను టీజర్. తెలుగు ఇంగ్లీష్లో 10 సార్లు చూసుంటా, అన్ని భాషల్లో ఒక్కొక్కసారి చూసా. తెలుగులో నా ఫేవరెట్ రా. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో యూ హ్యావ్ అ స్పెషల్ పవర్ అని టీవీలోకి తీసుకొచ్చినప్పుడు వాడు పారాడాక్స్ మాట్లాడతాడు కదా, అది తెలుగులో అంటాడు. అందరు హీరోలు చూసి నువ్వేం హీరోరా బాబు అన్న, హీరోలా అవ్వాలి నువ్వు అని చెప్పి సంథింగ్ ఏదో డైలాగ్ ఉంటుంది రా, సూపర్ ఉంటుంది అది. ఊపు వచ్చింది నాకు ఆ డైలాగ్ వింటే. ఎప్పుడు తెలుగు అంత బాగోదు కదా, ఈసారి రణ్వీర్ సింగ్ ఇవ్వాల హిందీలో. బతికించారా బాబు. తెలుగులో ఎవర్రా? ఎవరన్నా తెలుగులో విజయ్కి ధనుష్కి ఇచ్చేవాడు. విజయ్ దేవరకొండనా? తలపతికి ధనుష్కి ఇచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటున్నా. ఇచ్చేవాడా? ఓకే ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. బాగా. హిందీలో ఎవరు ఇప్పుడు? హిందీలో ఎవడ డబ్బింగ్ ఆర్టిస్ట్? నువ్వు ఏదో పోస్ట్ పెట్టారా మన ఛానల్ నుంచి. అరే నువ్వు ట్యాగ్ చేసినప్పుడు స్టోరీ పెట్టవారా? నువ్వు మళ్ళీ కావాలని ట్యాగ్ చేయకపోతే ఫీల్ అయిపోతావు. అవుతాను. మన స్టోరీని నా స్టోరీలో రిపోస్ట్ చేయడానికి ఒక కరెక్ట్ ఒకటి వెయిట్ చేస్తున్నా, ఒకటి కరెక్ట్ దాని నుంచి స్టార్ట్ ప్రమోట్ చేయాలరా పెట్టిన అన్ని. అప్పుడే నేను పెట్టే ఫస్ట్ అయితే ఎలా ఉంటుంది? స్టోరీ పెడితే ఎన్ని ఫాలోవర్స్? నేను పెట్టేది ఫస్ట్ అయితే ఎలా ఉంటుంది? ఇది నువ్వు మొన్న పెట్టింది ఏమవుతుంది రా, ఎవరు గుర్తుంచుకుంటాడు రా ఇది నేను పెట్టిన ఫస్ట్ స్టోరీ అని చెప్పి? నాకుంటుంది కదా. ఎందుకుంటది? నాకుంటుంది అలాంటిది ఒక ఫీలింగ్, అందుకు నేను పెట్టలేదు. ఈసారి నుంచి ట్యాగ్ చేస్తా ఉండు నువ్వు, అయితే నేను పెడతా. అరే డెడ్ పూల్ 3 NTV అంట. వద్దురా బాబు, పక్కనట్టు నువ్వు మామూలుగా మనం. సరే చెప్పు, తర్వాత చూద్దాం. చెప్పు, కనిపెట్టు. అరే నేను ఆ డైలాగ్ ఎత్తుకున్నాను, సూపర్ ఉంటుంది, లిస్ట్ చెప్పు. నాకైతే ఒకసారి చూసానని చెప్పాను కదా, నాకు ఒకసారి చూసాను. దాంట్లో వోల్వరిన్ అసలు చూపించలేదు, షాడో ఒక్కటి చూపించారు అంతే, అంతకుమించి ఏం రాలేదు. నీకు కొత్తగా ఏమన్నా లైక్ బ్రేక్ డౌన్ చేసావా? వీడు 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 అని చెప్పి ఒకసారి చూసాను, మర్చిపోయాను ఇంకా దాని గురించి. ఇంకా మనం మాట్లాడుకున్నప్పుడే నెక్స్ట్ టాపిక్ రావాలని చెప్పి ఇంకా వదిలేసాను. నాకు అసలు అర్థం కాలే, ఆడు ఏ టైం లేనాడు? అది రిజరెక్టెడ్ టైం లైన్ అంటే అది యూనివర్స్, సేమ్ యూనివర్స్ అనుకుంటున్నా. కాకపోతే టైం లైన్ వేరే టైం లైనా? అందరినీ సేవ్ చేసి వచ్చినాక మారిపోతాయి కదా. ఇలా లోకి చూడలేదు కాబట్టి నాకు అది కూడా తెలియదురా. కాదు లోకి సంబంధం లేదు, కానీ లోకి 2 వల్ల ఏం ఎఫెక్ట్ లేదు కదా. లోకి 1 2 ఒకటేరా, దానివల్ల ఏం కాదు. దానివల్ల కాదు, లైక్ ట్రైలర్లో అయితే దానివల్ల అన్నట్టు ఏం చూపించలేదు. కానీ వాళ్ళు ఎందుకు మారారంటే, వీడు లాస్ట్లో కేబుల్గా టైం డివైస్తో అందరినీ రిజరెక్ట్ చేస్తాడు అనమాట. ఎవరు? వెనసాన్ని రిజరెక్ట్ చేస్తాడు కదా డెడ్ పూల్ బే. అలాగే వీళ్ళ టీమ్మేట్స్ కాదు, వీళ్ళ ఎక్స్పర్ట్స్ అందరినీ రిజరెక్ట్ చేసినప్పుడు ఇట్లా మారింది టైం లైన్ అనే దానికి. ఆడు చేసిన వల్ల మారిందా, లేకపోతే చేసిన వల్ల? ఆడు రిజరెక్ట్ చేస్తాడు అలాగా డెడ్ పూల్ 2లో, అందుకు టైం లైన్లో హీరోలందరూ నిన్ను చూసి వీడు కదరా హీరో అంటే అనే టైం వచ్చింది. హీరోలందరూ నిన్ను చూసి వీడు కదరా హీరో అంటే అన్న టైం వచ్చింది.
నాకు ఊపు వచ్చింది. ఇది కదా డైలాగ్ అంటే. సలార్లో డైలాగులన్నీ దీన్ని చూసి ఇది కదరా డైలాగ్ అనే అంటే టైం వచ్చింది అన్నట్టుంది. సలార్లో కాటరేమ ఫైట్ లో ఆడు మీ పద్ధతులే తప్పు అని చెప్పి అసలు యాక్చువల్ చేసేది ఎలాగో పోనా సంతకి పోనా అన్నాక అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నీళ్లు చల్లితే ఒళ్ళిలా విదిలిస్తుంది అంటాడు కదా, అప్పటి ఇలా అంటాడు కదా. అలా వచ్చింది నాకు, అలా వచ్చింది కదా ఫీల్. అలా వచ్చింది. తెలుగులో సూపర్ ఉందిరా. నాకు ఇప్పుడు ఆ ఫీల్ వచ్చింది ఇప్పుడు విన్నప్పుడు. బాగుంది కదా, బాగుంది తెలుగులో. సో బ్రేక్ డౌన్ చేద్దామా టీజర్ని? నేను మొత్తం మన ఇద్దరం మాట్లాడదాం మొత్తం ఇంకా అని చెప్పి అసలు ఆలోచించలేదు. నాకు అసలు అర్థం కాలే అసలు టీవీ వాళ్ళు ఇది ఎందుకు తీసుకొచ్చారు టీవీకి. అదేరా టైం ట్రావెల్తో గెలికితే వాళ్ళ కోపం వస్తుంది అనమాట. ఇటు గెలికాడుగా బాగా. వాడు టైం డివైస్ బెంటన్ వాచ్ లాగా వాడతాడు కదా వాడు. నాకు గుర్తులేదు చాలా. డెడ్పూల్ 2 రా. వెనసానే కేబుల్ గాడు ఆ చార్జ్ వదిలేసి ఇక్కడే ఉండిపోతాడా వాడు. వాడి ఫ్యూచర్కి వెళ్ళకుండా పాస్ట్లో ఉండిపోతాడు. సో ఆ డివైస్ తీసుకొని వీడు యూకియో రిపేర్ చేస్తాడు సంథింగ్. సో అప్పుడు వీడు ఏ అమ్మాయి అని చెప్పి ఇట్లా వెళ్తాడు. అప్పుడు వల్వరిన్ దగ్గరికి వెళ్తాడు, హాయ్ అని చెప్పి పాత డెడ్పూల్ చంపేస్తాడు. అలాగా అవన్నీ తక్కేషాలన్నీ వేస్తాడు కదా. ఆడు నిజంగా పాత డెడ్పూల్ ఆడేనా? కాదు చావడా, కానీ అది డిఫరెంట్ యూనివర్స్. వేరే యూనివర్స్ నాకు యూనివర్స్ కి టైం వేరే యూనివర్స్, టైం లైన్ కాదు, వేరే యూనివర్స్. దాంట్లో వాళ్ళిద్దరు ఒకే కలిసి ఉంటారు. ఒకళ్ళని డెడ్పూల్ ఆడు చంపేస్తాడు. ఇంకో డిలీటెడ్ సీన్ ఉంటుంది, బేబీ హిట్లర్ చంపేస్తాడు. గుర్తొచ్చింది ఇప్పుడు. రయన్ రెనాల్డ్స్ గ్రీన్ లాంటర్న్ స్క్రిప్ట్ చదువుతాడు. డిఫరెంట్ యూనివర్సెస్ లో వాడిని చూసుకుంటాడు అన్నమాట. రయన్ రెనాల్డ్స్ చంపేస్తాడు, గ్రీన్ లాంటర్న్ స్క్రిప్ట్ చదువుతాడు. అది అట్లాగా వీళ్ళందరినీ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ తెస్తాడు. టీమ్మేట్స్ అందరూ హెలికాప్టర్ దిగి చనిపోతారు కదా, అందుకు ఫ్లైట్ చనిపోతారు కదా, అందుకు టీవీ వాళ్ళు ఇన్ని పట్టుకెళ్తారు. అందుకు అని ట్రైలర్ లో చూపించారు. ఇన్ని వేరే టైంలో వేస్తారా? వేరే టైంలో వేస్తాం నిన్ను అన్నట్టు సంథింగ్. డెడ్ పూల్స్ కామిక్ ఒకటి ఉంటుంది రా, డెడ్ పూల్ కిల్స్ ద మార్వెల్ యూనివర్స్ అని. దాంట్లో ఇలాగే మార్వెల్ క్యారెక్టర్స్ అందరిని చంపేస్తాడు. లాస్ట్ లో డెడ్ పూల్ వల్వరిన్ మిగిలి ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి రీజనరేటివ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి. ఇదేంటంటే డెడ్ పూల్ సేవ్స్ ద మార్వెల్ యూనివర్స్, ఎందుకంటే మార్వెల్ ముందు అన్ని రాడ్లు దింపింది కదా. సో డెడ్ పూల్ సేవ్స్ ద మార్వెల్ యూనివర్స్ థీమ్ లో వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ఎన్నో ఒక మాస్ యూనివర్స్ లో దింపుతాము. డెడ్ పూల్ సేవ్స్ అంటే లిటరలీ లేకపోతే లిటరలీ అండ్ ఫిగరేటివ్లీ. ఓకే డెడ్ పూల్ అన్నప్పుడు లిటరల్లీ ఉంటుంది మరి. ఓకే, సో అది ఫుటేజ్ చూపిస్తాడు. సో వల్వరిన్ ఉన్న యూనివర్స్ లోకి వస్తాడు, ఎక్స్మెన్ యూనివర్స్ లోకి. అది తెలీదు, అది ఇంకా తెలీదు. నేను ఎంసీఓకి వస్తాడని తెలుసు, కానీ వల్వరిన్ ఎట్లా వస్తాడో తెలియదు. వాళ్ళు ఫైట్ చేసేదంతా వాయిడ్ అనుకుంటున్నాను రా, అందరూ అదే అంటున్నారు వాయిడ్ అని. వాయిడ్ అది న్యూక్లియర్ ప్లాంట్ పైన అదా వాయిడ్? అది కాదు. అరే ఆ సినిమా మర్చిపోరా, ఆ సినిమాకి దీనికి సంబంధం లేదు. ఓకే, అది ఎక్స్మెన్ ఒరిజిన్సా? ఎక్స్మెన్ ఒరిజిన్స్ వల్వరిన్ దాని పేరు. వాయిడ్ అంటే లోకిలో ఉంటుంది, ఇట్లా ప్రూన్ అయిపోయిన లైక్ బెర్ముడా ట్రయాంగిల్కి వెళ్ళి ఒక షిప్ కనిపించడం మానేసింది అప్పటి నుంచి అన్నప్పుడు లోకి వాళ్ళు ఏం చేశారంటే అది వచ్చి వాయిడ్లో పడింది అన్నట్టు. లైక్ అవుట్ ఆఫ్ టైమ్ థింగ్స్ అన్ని వాయిడ్లో ఉంటాయి. ఓకే, అర్థమైంది. అవుట్ ఆఫ్ ఇల్లాజికల్ లైక్ ఎక్స్ప్లెయిన్ సైంటిఫికల్లీ అనేటివి వాయిడ్లో ఉంటాయి. సో ఆచరణలో అవి వస్తాయి లేకపోతే ఇల్లు అట్లాంటివి వస్తాయి? కాదు, అది టీవీ వాళ్ళు ప్రూవ్ చేస్తారు దాన్ని వాయిడ్ లో. అంటే ఇది ఇక్కడ సెట్ అవ్వట్లేదు అని టీవీ వాళ్ళు వస్తారు, వచ్చి ప్రూవ్ చేసి పడుతారు. అది వాయిడ్ లో వచ్చేస్తుంది. ఇంకెక్కువ క్రైమ్ చేశారంటే టీవీ లోపల తీసుకెళ్లి వాళ్ళకి పనిష్మెంట్ జరిగింది. లోకికి సిల్వికా జరుగుతుంది. ఎందుకు అంతేం చేస్తాడు? వేరే వాళ్ళందరినీ ప్రూవ్ చేస్తారు. లోకి ఏం చేశాడు? టెసరాక్ట్ తీసుకొని వాడు పాస్ట్ కి వెళ్తాడు అంతే, జస్ట్ అంతే. పాస్టేనా? కాదు, వేరే ప్లేస్కి వెళ్ళిపోతాడు అంతే. నువ్వు ఇట్లా వెళ్ళడం వల్ల తేడా జరుగుతుంది, చాలా అయిపోద్ది దానివల్ల. టెసరాక్ట్ అంటే బేసిక్ గా ఒక ఇన్ఫినిటీ స్టోన్ కదా, అది చాలా పవర్ఫుల్ కదా. సో చాలా తేడా వస్తుంది వల్ల ఆడికి అలా ఉంటుంది. ఇప్పుడు వాడు అంటాడు మరి అవెంజర్స్ కూడా అట్లాగా చాలా చేశారు కదా మరి, కానీ సేవ్ చేయడానికి చేశారు. టైం లైన్ లో యాక్చువల్ పార్ట్ అది అవ్వాల్సింది, అది ఈవెంట్ నువ్వు చేసింది తేడా కొట్టింది మాకు అని చెప్పి అని తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. బండి ఎక్కువ అని చెప్పి తీసుకెళ్లారు. సో టీవీకి మొత్తం తెలుసా? ఏం తెలుసు? అదే అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అయ్యే స్టోరీ మొత్తం వాళ్ళకి. క్యాంగ్ స్క్రిప్ట్ రైటర్ రా మార్వెల్ కి. మార్వెల్ లో ఏం జరిగినా క్యాంగ్ రాసిందే జరుగుతుంది.
2 seconds తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే రాసి పేపర్ చూపిస్తాడు లోకికి, చూసి ఇది జరిగింది కదా అంటాడు. క్యాంగ్ ఇస్ స్క్రిప్ట్ రైటర్, అంటే ఇస్ ద గాడ్ ఆఫ్ ద టీవీఏ. వీళ్ళందరూ టీవీఏ మెంబర్స్ వాళ్ళందరూ క్యాంగ్ కింద పనిచేస్తారు, కానీ మెయిన్ క్యాంగ్ అని తెలియదు ఎవరికి. పనిచేస్తాడు కానీ వాళ్ళే పని చేసినట్టు వాళ్ళకి తెలియదు. క్యాంగ్కి అన్నీ తెలుసు, ఏం జరుగుతుంది ఏం జరిగింది అన్నీ తెలుసు. సో అసలు ఎండ్ గేమ్లో ఇవన్నీ జరగాలని క్యాంగే రాశాడు, జాన్సన్ మేజర్స్. ఓకే, కానీ వాడి పేరెంట్ అలా మర్చి ఎవడి పేరు బే ఆడరా థానోస్ రా అడిగేసి చూస్తే గుర్తొచ్చింది. థానోస్ అసలు అలా చేస్తాడు, వీళ్ళందరూ మళ్ళీ రాశాడు ఇలా చెయ్యాలి థానోస్, దాని తర్వాత ఇలా చేయాలి అవెంజర్స్. అదంతా క్యాంగ్ రాసిన దాన్ని బట్టే కదా అయింది. ఓకే, ఇప్పుడు సినిమా రాయాలంటే స్క్రిప్ట్ లోకి 2 చూడలే కదా, నాకు కొంచెం ప్రాబ్లమాటిక్, అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈజీ ఏంటంటే సినిమా రాయాలంటే స్క్రిప్ట్ రైటర్ ఉండాలి. స్క్రిప్ట్ రైటర్ ఏం చెప్తే అదే జరుగుతుంది సినిమాలో. క్యాంగ్ మార్వెల్కి స్క్రిప్ట్ రైటర్ అనమాట, అన్ని యూనివర్సల్కి స్క్రిప్ట్ రైటర్ వాడు. అన్ని యూనివర్సల్కి, ఒక యూనివర్స్కి ఒక్కదానికి కాదు. ఆడిని చంపేస్తుంది కదా మరి సిల్వి, ఆడికి తెలియదా సిల్వి చంపబోతుందని? ఆడి ఫ్యూచర్ ఆడికి తెలియదా? తెలియదు. నేను ఇంక నుంచి రాయడం మానేస్తున్నాను. అసలు లోకి ఇంకా సిల్వి ఆ దగ్గర వరకు వస్తారని తెలుసు ఆడికి? అది తెలుసు, అంటే ఇద్దరు వస్తారని తెలీదు, ఎవరో వస్తారని తెలుసు. ఇద్దరు వచ్చారు అమ్మ గొప్ప వాళ్ళ మీలా అన్నట్టు వాడు కూడా సర్ప్రైజ్ అవుతాడు. వాడు చెప్తారు కదా లాస్ట్లో, మీరు నన్ను చంపేస్తే ఇన్ఫినిట్ వర్షన్స్ ఆఫ్ మీ వస్తారు, లేకుంటే మీరే ఇక్కడ కూర్చొని రూల్ చేయండి అన్ని యూనివర్సెస్ని అంటే ఆమె క్యూట్గా పడిచేస్తుంది అని చెప్పి. అప్పుడు లాస్ట్ లోకి 2లో లోకి అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు, ఆ రోల్ తీసుకుంటాడా? లోకి 2 మొత్తం చెప్పేసావు కదా ఒక ముక్కలో. నీకు చూడు, నీకు అయినా బాగుంటుందా? అయినా చాలా బాగుంటుంది. అంటే నేను చెప్పినట్టు ఉండదు కానీ, అంటే నేను చెప్పింది జరగదు కానీ చూసేసిన తర్వాత నిఖిల్ చెప్పింది కరెక్టే కదా అనిపిస్తుంది. అలా అర్థమైంది. సరే, ఫిగరేటివ్లీ చెప్పా. సో డెడ్పూల్ మన అవెంజర్స్ యూనివర్స్లోకి వస్తాడు అని అనుకుంటున్నా. యూనివర్స్ టైం లైన్లోకి వస్తాడు. యూనివర్స్ వేరే యూనివర్స్ అది. డెడ్ అంటే మన 616 ఏదో రా, 1999 ఆర్ 616 మంది ఏదో, ఆ రెండిట్లో ఏదో. ఈ డెడ్పూల్ ఎక్స్పెన్ వేరే యూనివర్స్ కదా. నువ్వు ద మార్వెల్ చూసావు కదా. ఇప్పుడు టీవీఏ కంట్రోల్ చేసేది అన్ని యూనివర్స్ని కదా, యూనివర్స్ కంట్రోల్ చేస్తావు. సో డెడ్పూల్ నా యూనివర్స్ తేడా టీవీ ఏంటి, వై ఇస్ ఇట్ బ్యాడ్ అంటే యూనివర్స్ ప్రూవ్ చేసేస్తుంది. అది మొత్తం యూనివర్స్ని తీసేస్తుందా? ఒక యూనివర్స్ తేడా కొట్టిందంటే యూనివర్స్ మొత్తం ప్రూవ్ చేసేస్తుంది. అది లోకి వాళ్ళకి నచ్చదు. మెయిన్ సీక్రెట్ యూనివర్స్ ఒకటి ఉంచుదాము అని చెప్పి చేస్తాడు అంతే, మిగతావన్నీ వేస్ట్. ఒకటి చాలా లోకియా క్యాంగ్, అది లోకి వాళ్ళకి నచ్చక లోకి సీజన్ 2 అంతా. అసలు లోకి క్యాంగ్ని చంపేది కూడా అందుకేనా? వాళ్ళు క్యాంగ్ని చంపేటప్పుడు తెలియదు అదంతా, చంపిన తర్వాత తెలుస్తుందా? ఓకే ఓకే, గురించి ఎక్కువ అడగకు, నేను చెప్పేస్తా. వద్దురా బాబు, నేను చూసి తెలుసుకుంటా. ఇప్పుడు డెడ్పూల్ ఏమో మన అవెంజర్స్ యూనివర్స్లోకి వస్తాడు అని అనుకుంటున్నాను, కానీ వోల్వరిన్ అవెంజర్స్ యూనివర్స్లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు మరి? వాయిడ్లో కలుస్తారా అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ ఆ సీన్ ఉంటుంది కదరా, అదే వాడు రీలోడ్ చేస్తూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ. ఆ సీన్లో వెనకాల అబ్జర్వ్ చేసావా, 20th Century Fox లోగో ఉంటుంది అక్కడ. నీకు సినిమా స్టార్ట్ అయిన 20th Century Fox కనిపిస్తుంది కదా, ఆ లోగో ఉంటుంది పడిపోయి. సో ప్రూవ్ అయిపోయినట్టు చూపిస్తారు ఆ ఎక్స్పాండ్ యూనివర్స్ అంతా. అబ్బా, నువ్వేంటి బ్రేక్ డౌన్ చూసావా లేకపోతే నువ్వే బ్రేక్ డౌన్ చేసుకున్నావా? చేయని అవసరం లేదా, సెట్ ఫోటోస్ ఎప్పుడో లీక్ అయ్యాయి. అయినా సో అది నీట్గా కనిపిస్తుంది 20th Century Fox అని. సో అది 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 అక్కడ ఉందంటే ఇట్స్ మోస్ట్ ప్రాబబ్లీ ద వాయిడ్లో ఇద్దరు ఫైట్ చేస్తున్నారు అన్నట్టు. ఫైటా కలిసి ఉంటారా? ఫైట్ ఫస్ట్ అయితే ఫైట్ చేస్తారు, ఆ తర్వాత కలిసిపోతారేమో. మరి కలిసిపోవాలి మరి. ఎండ్ అని ఉంది కదా డెడ్పూల్, ఎండ్ వోల్వరిన్ అంటే అదే కలుస్తారు. లేదు. సో వోల్వరిన్ కూడా ఇప్పుడు మన అవెంజర్స్ యూనివర్స్లోకి వస్తాడా? తెలీదు. హ్యూ జాక్మన్ ఓన్లీ వాయిడ్ పార్ట్లో ఉంటాడా? అంటే మన ఇంకా యూనివర్స్ అన్నట్టు ఏం లేదు. నెక్స్ట్ వచ్చే సీక్రెట్ వార్స్ పెద్ద ఈవెంట్. అంటే సీక్రెట్ వార్స్ ఇన్కర్షన్స్ వల్ల కాజ్ అయ్యే ఫైట్. ఇన్కర్షన్ అంటే తెలుసు కదా, మల్టీవర్స్ ఆఫ్ మ్యాటర్ చూసావు కదా. అందులో వాడు చెప్తారు, జాన్ క్రెసెన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. జాన్ క్రెసెన్స్కియా? మిస్టర్ ఫ్యాంటాస్టిక్ రా, వాడు ఇన్కర్షన్స్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా. అవును అవును. ఒక యూనివర్స్ ఇంకో యూనివర్స్. ఇల్యూమినాటి హెడ్ ఆడు కాదు, హెడ్ కాదు, మెంబర్స్లో ఒకడు. ఒక యూనివర్స్ ఇంకో యూనివర్స్ని కలిసి ఇంటర్సెక్ట్ అయ్యేట దాన్ని ఇన్కర్షన్ అంటారు.
సో ఆ రెండిట్లో మిగిలితే ఒకటే మిగులుతుంది, తర్వాత రెండు మిగలవు అట్లా. సో అది జరిగేటప్పుడు ఏ యూనివర్స్ బతకాలి అనేది సీక్రెట్ వార్స్ కాదు, ఏ యూనివర్స్ బతకాలి అనేది ఈ సినిమా జరుగుతుంది అనుకుంటా. నార్మల్గా సీక్రెట్ వార్స్ ఏంటంటే డాక్టర్ డూమ్ అందరిని న్యాక్ చేసి ఒక ప్లేస్లో పెట్టి మీకు కొట్టుకొని ప్లేస్ నేను చూస్తా అంటాడు. అదే సీక్రెట్ వార్స్ నార్మల్ కామిక్స్లో ఫస్ట్లో. ఓకే. సో నాకు తెలిసి ఇన్కర్షన్స్ టాపిక్ తెచ్చి ఇప్పుడు నో వే హోమ్లో అయ్యేది ఇన్కర్జనేనా? కాదా? అది స్పెల్ రాంగ్ అవడం. ఓకే, జస్ట్ అనామలీ అంతే. ఇన్కర్షన్ ఇంకా చూపిలా మనకి. కానీ ఇది ఒకటి ఉండిపోద్ది కదా వెనమ్ది. లాస్ట్ వీడియోలో మనం అనుకున్నాం కదా వెనమ్ చిన్న ఏమంటారు దాన్ని, ఒక పార్ట్ ఆఫ్ వెనమ్ ఉండిపోద్ది కదా ఈ యూనివర్స్లో. సో నో వే హోమ్, స్పైడర్ మ్యాన్ నెక్స్ట్ మూవీస్లో వెనమ్ అంత సీన్ లేదురా. మరి ఎందుకు చూపించారు? ఏదో కొంచెం హైప్, అది సోనీ సినిమా కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి అలా చెప్పారా? ఏదో మార్బియస్ పోస్ట్ క్రెడిట్స్ ఏం చూసావా? సూపర్ ఉంటుంది. చూసా కానీ గుర్తులేదు. సూపర్ ఉంటుంది. వల్చర్ వస్తాడు, వాళ్ళిద్దరు కలుస్తారు అనుకుంటా కదా. కలుస్తారు, తొత్తర ఎక్కువ సోనీ వాళ్ళకి. ఏదో మేడం వెబ్ లో కూడా ఏదో తొత్తర సీన్ ఉంటుంది, గెలికి వదిలేస్తారా? ఎందుకు అసలు? సరదా జస్ట్ గెలికి వదిలేస్తారనమాట. ఏంటది అసలు నాకు అర్థం కాదు. చూసినప్పుడు పిచ్చుడు అయిపోవాలి, ఇంటికి వెళ్ళి నిద్ర పట్టకూడదు ఆడికి. మళ్ళా ఫ్యూచర్ సినిమాల్లో మనలాంటి అయితే బ్రేక్ డౌన్ చూడడం, మన మైండ్ లో బ్రేక్ డౌన్ చేసుకుని చచ్చిపోవాలి. నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు మొన్న సినిమాలో చూపించలేదు కదా, మొన్న సినిమాలో జరిగింది ఈ సినిమాలో చూపించట్లేదు కదా అని చెప్పి పిచ్చర్ అయిపోవాలి మనం. ఎందుకు చేస్తారు అసలు అలాగా? ఉండదు సోనీ వాళ్ళకి అదంతా ఇదంతా. ఆమె హెడ్ ఇప్పుడు సోనీ ఏమి ప్యాస్కల్ అని ఉంటుంది. ఇప్పుడు సోనీని కొనేసారా? సోనీ క్యారెక్టర్స్ ని వీళ్ళు కొనేసారా? రెంట్కి తీసుకున్నారా? రెంట్ ఏమి ప్యాస్కల్ ఉంటుంది సోనీ రెంట్కి తీసుకోవడం చూడాలి. పక్కా డ్రగ్ అడిక్ట్ లా ఉంటుంది చూసేదానికి, కళ్ళు జుట్టు డ్రగ్ అడిక్ట్ లా ఉంటుంది. లైక్ నార్మల్ కొకేన్ అట్లా కాదు, అట్లాంటి డ్రగ్ అడిక్ట్ చూసేదానికి అలా ఉంటుంది. రోజుకి 2 హిట్లు తీసుకుంటుంది అన్నట్టు అట్లా ఉంటుంది ఆమె చూసేదానికి. కెవిన్ ఫైగి చాలా వస్తుంది నాకు. కెవిన్ ఫైగి అంత ఉన్నప్పుడు ఎప్పుడు తనతో డీల్ చేస్తున్నట్ట ఆక్వర్డ్ లా అట్లా ఇస్తా ఉంటాడు. ఫోటోలు తీసుకుంటారు కదా అన్నట్టు ఫోటోలు ఇంకా తప్పదు, మన యూనివర్స్ కోసం ఈ మాత్రం నేను చెయ్యాలన్నట్టు చేస్తున్నట్టు. రెంట్ తీసుకుంటా. ఓన్లీ స్పైడర్ మ్యాన్ రా రెంట్, ఇంకేం లేవు సోనీ క్యారెక్టర్స్ మార్వెల్ దగ్గర, మార్వెల్ స్టూడియోస్ దగ్గర. స్పైడర్ మ్యాన్ అంటే ఇంక్లూడింగ్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యానా? ఓన్లీ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్. ఆ మిగతా కూడా వచ్చినాయి కదా కొంచెం, అవన్నీ సోనీవి. రెంట్కి తీసుకున్నప్పుడు వచ్చినాయా? ఓకే, ఆ ఒక్క సినిమాకి నాకు తెలిసి తీసుకున్నాను. నార్మల్గా డీల్ తీసుకున్నారు, నేను ఇంత ఇస్తాను ప్లస్ గ్రోస్ ఇంత వచ్చినప్పుడు ఇంత పర్సంటేజ్ ఆఫ్ గ్రోస్ ఇస్తాను, నాకు స్పైడర్ మ్యాన్ ఇది మొత్తం బేసిక్గా బిజినెస్ కోసమే. ఇద్దరు ప్రాఫిట్ అవుద్ది కదా. మనం ఏదో మూవీ కోసం ఏదో చేస్తారనుకుంటాం కానీ ఏం కాదు, వాళ్ళు బిజినెస్ కోసం చేసుకుంటే మనం పిచ్చోళ్ళం అన్నమాట మూవీ చూసి. అది నో వే హోమ్ 2 సార్లు చూసాను ఇంటికి థియేటర్లో. నో వే హోమ్ తర్వాత నేను మళ్ళీ 2 సార్లు థియేటర్లో చూసిన మూవీస్ అలారే. ఫస్ట్ నో వే హోమ్ 2 సార్లు చూసా థియేటర్లో, నెక్స్ట్ సలార్. పైరో వచ్చాడు చూసా. నాకు నచ్చని విషయం ఏంటంటే సలార్ 2 సార్లు చూసాక వెంటనే 1 month లోపు వచ్చేసింది ఓటీటీలో. 3వ సారి చూసావా? చూడలేదు ఇంకా. పైరో తెలుసా? పైరో ఎవరు? డెడ్పూల్ టీజర్ లో ఐ లవ్ దిస్ పార్ట్ అంటాడు కదా ఒకటి, వాడెవడు ఆడేనా పైరో అంటే? ఓకే, పైరో అంటే ఓకే ఏంట్రా, పాత సినిమాల్లో ఉంటాడు. నాకు తెలియదు అలాగా. ఫైర్ పవర్ ఒకటి, ఐస్ పవర్ ఒకటి కొట్టుకుంటారా? ఫైర్ పవర్ ఒకటి పైరో అంటే. ఏమో నువ్వు బ్రేక్ డౌన్లు ఇలాంటివి చాలా చూస్తావు కదా, అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్. సో నేను అస్సలు చూడను. టీజర్ చూసానా, ట్రైలర్ చూసానా, ఫైనల్ రిలీజ్ ట్రైలర్ ఏదో వస్తుంది అది చూసానా, సినిమా చూసానా, అయిపోయింది. మళ్ళీ పోస్ట్ క్రెడిట్స్ చూసాక మళ్ళీ నెక్స్ట్ సినిమాకి అలా ఫాలో అయిపోతా. నాకు ఎక్కడో చూసా బ్రేక్ డౌన్ అన్ని నేను ఓన్గా చేసుకున్నవే, నేను వీడియోస్ చూడను అసలు. ఎక్కడో చూసినట్టు అనిపించింది. అలాగే సేమ్ గెటప్ ఉంటుంది, గడ్డం ఒకటే ఉంటుంది. ఇక్కడ చూసా అనిపిస్తుంది, బ్రేక్ డౌన్ చేస్తే ఓ షిట్ పైరో వేడు అనిపించింది అప్పుడు. సో వీళ్ళందరూ అంటే ఆ యూనివర్స్ ప్రూవ్ అయిపోయి ఇక్కడికి వచ్చింది అన్నట్టే కదా. అది ఇంకేముంది, వల్వరిన్ టీవీఏ. సో వల్వరిన్ అవెంజర్స్ దాంట్లో ఇంకోటి ఉంటుంది సీన్. వల్వరిన్ అవెంజర్స్ దాంట్లోకి వస్తాడా లేకపోతే మొత్తం వాయిడ్లోనే ఇంటరాక్షన్ అయ్యిద్దరిది? అవెంజర్స్ దాంట్లో రావాలి మరి, సీక్రెట్ వార్ జరగాలంటే. చూద్దాం. సీక్రెట్ వార్స్ నాకు తెలిసి 3 స్పైడర్ మ్యాన్లు, లెంత్ కూడా ఎక్కువ అవుతుంది నెక్స్ట్ సెగ్మెంట్. 3 స్పైడర్ మ్యాన్లు అయితే ఉంటారు.
ఈ డేర్ డెవిల్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళు ఎక్స్పెండ్ అసలు రెంట్కి తీసుకుంది ఎవరిని మార్వెల్లో? ఓన్లీ స్పైడర్ మ్యాన్. వోల్వరిన్ వాళ్ళందరూ సోనీ వాళ్ళు కదా? వాళ్ళందరూ ఫాక్స్ వాళ్ళనా? వాళ్ళని తీసుకోలేదా రెంట్కి? వాళ్ళు కొనేసారు రా. ఫాక్స్ మొత్తం కొనేసిందా? సోనీ స్పైడర్ మ్యాన్ని రెంట్కి తీసుకున్నారు. సోనీలో ఇంకెవరు ఉన్నారు క్యారెక్టర్స్? వెనమ్, క్రేవెన్, మేడం వెబ్, అందరు సోనీ వాళ్ళే. మెయిన్ వెనమ్. క్రేవెన్ ఇప్పుడు వస్తుంది, ట్రైలర్ వచ్చిందిరా, ఇంకా సినిమా రాలేదు, ఎప్పుడు వస్తుందో కానీ ఈ ఇయర్లో వస్తుందేమో. నాకైతే కొంచెం నాకు అలాంటి నాకు వాడు ఇష్టం రా. ఒక్క సినిమా కూడా హిట్ పడదు వాడికి. ఏరన్ టైలర్ జాన్సన్ నాకు అక్కడ పేరు తెలియదు, నాకు క్విక్ సెవెర్ అని తెలుసు అంతే. వాడే ఒక్క సినిమాలో కూడా అవును, ఆడు మార్వెల్లో క్యారెక్టర్, మళ్ళీ మార్వెల్లో ఇంకో క్యారెక్టర్ ఎలా వస్తున్నాడు? యూనివర్స్ కదా బ్రో, ప్లస్ సోనీ కదా వాళ్ళ గురించి. సో కంప్లీట్ డిఫరెంట్ యూనివర్స్ పట్టుమని కొట్టుకొని సినిమాలు ఆయన తీసుకోలేదు రెంట్కి. ఆవిడ క్విక్ సిల్వర్ కదరా ఈ యూనివర్స్లో. ఇంకో యూనివర్స్లో క్రేవెనా? అరే సోనీ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, సో వీ నీడ్ నాట్ వరీ. ఓకేనా? ఓకే. సో మనమేమంత మార్వెల్లోనే ఉండదా? ఇన్ అసోసియేషన్ విత్ మార్వెల్ రాది. ఫ్యూచర్లో అవసరం పడితే తీసుకుంటాను అన్నట్టు. అవసరం పడదు, ఆ సినిమా ఫ్లాప్ అవుద్ది. ఏమో రీకాస్ట్ చేసి దొబ్బుతారు. మార్బియస్ కూడా సోనీ వాళ్ళదే కదా? మరి వాళ్ళు వల్చర్ ఎందుకు చూపించారు అసలు? వల్చర్ సోనీదే కదరా. స్పైడర్ మ్యాన్ విలన్స్ అన్ని సోనీవే కదా. ఓకే 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 అర్థమైంది. సో రెంట్కి తీసుకుంది మాత్రం ఓన్లీ స్పైడర్ మ్యాన్. అంటే అన్ని లైక్ మా దగ్గర ఉండాలి వీడియో అన్నట్టు, మీరు వాడిని వాడకండి అన్నట్టు కొన్ని రోజులు. ఇప్పుడు వల్చర్ని వాడేసుకున్నారు కదా, అలాగా వల్చర్ మార్బియస్లో వేసారు కదా, అలా మీరు టామ్ హాలండ్ ఎక్కడ పడితే అక్కడ ఐకన్ ప్లీజ్. ఓన్లీ మేమే మా మూవీస్ వేసి దుబ్బారు. ఎక్కడ వేసారా? వెనమ్ 2 పోస్ట్ గేట్ సీన్లో వేసారా? వేసారు టామ్ హాలండ్. నాకు అంత గుర్తులేదురా బాబు. అదే టామ్ హాలండ్ టీవీలో కనిపిస్తాడు, వెనమ్ వచ్చి టీవీని నాకుతుంది. సో లైక్ ఇద్దరికి రైవలరీ ఉందని చూపిస్తారు, కానీ ఇట్ డజంట్ గో ఫర్దర్ దెన్ దట్. ఇప్పుడు మేడం వెబ్ కూడా ఓన్లీ సోనీ మూవీ. ఓన్లీ సోనీ, నో రిలేషన్ టు మార్వెల్ స్టూడియోస్. ఓకే. ఇంకా అంకుల్ బెన్ అసోసియేట్ అన్నట్టు, అవునా? అంకుల్ బెన్ ఫ్రెండ్ ఏమి. ఓకే. పాస్ట్ మూవీ ఇది. ఇప్పుడు ఏ అంకుల్ బెన్నో కూడా తెలియదు మళ్ళీ మనకి కదా. టోబీ మెగ్వైర్ అంకుల్ బెన్నో, లేకపోతే ఆండ్రూ గార్ఫీల్డ్ అంకుల్ బెన్, ముగ్గురులో ఎవరు కాదనుకుంటాను నేనైతే. టామ్ హాలండ్ అంకుల్ బెన్ అయితే ఉండకూడదు, ఉండదు ఈ అగ్రిమెంట్ బట్టి. ఉండదు నాకు తెలుసు. టామ్ హాలండ్ అంకుల్ బెన్ అని ఉన్నాడు కనీసం? ఉన్నాడు. అరే ఉన్నప్పుడు అంకుల్ బెన్ ఉన్నాడు. బ్రీఫ్ కేస్ పైన వాడు యూరోప్కి వెళ్ళేటప్పుడు సూట్ కేసు పట్టుకెళ్తాడు కదా, దాని మీద రాసి ఉంటుంది బెన్ పార్కర్ ఏదో. వాళ్ళ నాన్నదా వాళ్ళ అంకుల్దా, మరి ఏమో అంకుల్దా అనుకుంటా. ఏమో. సరే అయితే ఈ వీడియో ఈ సెగ్మెంట్ ఎండ్ చేద్దాం. నెక్స్ట్ అరే అరే ఆగరా, ఇంకొన్ని అరే ఇంత లెంత్ మాట్లాడితే. అరే డెడ్ పూల్ గురించి ఏమి మాట్లాడలేదు ఎక్కువ. సర్లే, గుర్తొచ్చినప్పుడు తర్వాత మాట్లాడదాం. సరే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. చెప్పురా పేరు. వేసేస్తావు కదా. నువ్వు పేరు చెప్పాలి. ఏం చూసాం, ఏం చూడబోతున్నాం? థీమ్ సాంగ్. ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? బాగుందండి. ప్రతిసారి థీమ్ సాంగ్ అని చెప్పకు. చెప్తా నేను. సరే, నువ్వు ఏం చూసావు? ఏం చూడలేదు. ఏం చూడలేదా? అరే ఏదో ఒకటి చూస్తుంటావు కదా. ఏమీ చూడలేదు, ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు యూట్యూబ్లో. అరే ఏదో ఒకటి చెప్పరా అంటాడు కదా వైవానా. ఏమీ చూడలే ఒక్కటి కూడా. అంటే యూట్యూబ్లో ఒక ఏదో. నేను ఇండియన్ పోలీస్ ఫోర్స్ IPF సీజన్ 1 2-3 ఎపిసోడ్ హాఫ్ చూసాను. ఫస్ట్ హాఫ్ లాస్ట్ వీక్ వీడియోలకేనే చెప్పాను ఫస్ట్ హాఫ్ చూసానని. నేను చూస్తున్నాను. సెకండ్ హాఫ్ చూడాలి కానీ చూడలేదు సెకండ్ హాఫ్. ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు సెకండ్ హాఫ్. ఏం చేస్తావు మరి? ఒక సినిమా చూడలేదు, ఒక సిరీస్ చూడలేదు. నేను సగం చూసిన సిరీస్నే కంటిన్యూ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అసలు ఏం చూడలేదు ఈ వీక్ అంతా. సరే, ఇప్పుడు కూడా మొత్తం ఈ వీడియో కోసం మనకు కావాల్సిన ట్రైలర్స్ టీజర్స్ అన్నీ చూసా అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ వీక్ ఏం చూడపోతానో చెప్పి వేస్ట్. ఒకవేళ ఈ వీక్ నిజంగా ఏమైనా చూస్తే నెక్స్ట్ వీక్ వీడియోకి చెప్తాను నెక్స్ట్ వీక్ ఏం చూడబోతున్నాను అనేది. సరే, నువ్వు చెప్పు. చాలా చూసారా నేను. ఒకటేమో మిస్ పర్ఫెక్ట్ అని ఒకటి వచ్చింది, వెబ్ సిరీస్. తెలుగా? విన్నావా? విన్నా. తెలుగు లావణ్య త్రిపాఠి కదా. తెలుగు అని ఎందుకన్నా? లావణ్య ఫస్ట్ స్ట్రైక్ అవ్వలే, నెక్స్ట్
లావణ్య త్రిపాఠి నేను అభిజిత్ కోసం చూసా. వాడున్నాడు కదా తెలుసు. అభిజిత్ తెలుసు కదా, అభిజిత్ కోసం చూసా. బాగుంది, చాలా బాగుంది. అభిజిత్ అంటే నాకు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే తెలుసు, నాకు బిగ్ బాస్ అన్న తెలియదు. బాగుందిరా, చాలా బాగుంది. అంటే మంచి ఫ్యామిలీతో చూసే టైంపాస్. ఎన్ని ఎపిసోడ్స్? 6. లాగిన్ చేయొచ్చు, ఒకే సీజన్ కదా ఇప్పుడు, ఒక సీజన్ 6 బాగుంది. నాకైతే చాలా ఫీల్ గుడ్. షార్ట్ డ్యూరేషన్ అయినా ఒక్కొక్కటి హాఫ్ అన్ అవర్. అదే చూసేయచ్చు. 90s కూడా చూడ, 90s కూడా బాగుంటుంది. #90s అది చూసా. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ సిరీసా? సిరీస్లో మూవీ బేస్ చేసానా? మూవీ బేస్ చేసి కాదు, మూవీ ఆంజలినా జోలీ ఇంకా బ్రాడ్ పిట్ ఒక మూవీ వచ్చింది మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్. ఆ మూవీయే ఒక వెబ్ టీవీ షోని బేస్డ్ అయి తీశారు. ఇంతలో డ్యూరేషన్, ఇంతలో ఎపిసోడ్స్ కింద అదే స్టోరీ. అప్పట్లో వాళ్ళిద్దరు ఫేమస్. సేమ్ స్టోరీయా? స్టోరీ సేమా? లైక్ కాన్సెప్ట్ సేమ్. అక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చిన టీవీ షోలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సేమ్. చెప్పేదాన్ని, ఫస్ట్ వచ్చిన టీవీ షోలో ఇద్దరు తెలియని వ్యక్తులు స్పైస్ మ్యారేజ్ అన్నట్టు అందరిని నమ్మించాలి, మ్యారీడ్ అన్నట్టు అందరిని నమ్మించాలి. మూవీలో ఏం జరిగింది? మూవీ కన్నా ముందు సిరీస్ వచ్చింది ఒకటి, పాతది ఏదో. మూవీలో ఏం జరిగిందంటే ఇద్దరు మ్యారీడ్, ఒకరొకరు స్పై అని తెలీదు. సంబంధం లేదు రెండింటికి బేసిక్గా. అంటే ఆ కాన్సెప్ట్ అంతే. దాని తర్వాత ఇప్పుడు వచ్చేది ఫస్ట్ వచ్చింది దానిలాగా. ఇద్దరు స్ట్రేంజర్స్ స్పైస్, వాళ్ళిద్దరు స్పైస్ అని వాళ్ళకి తెలుసు, వాళ్ళిద్దరు మ్యారీడ్ అన్నట్టు ప్రపంచాన్ని నమ్మించి వాళ్ళ మిషన్స్ కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మిషన్. ఓకే, సో ఫస్ట్ సీజన్ని కంటిన్యూషన్ అయినా ఆ స్టోరీ అసలు కంప్లీట్ డిఫరెంట్. ఆ టాపిక్ కొంచెం సిమిలర్, కాన్సెప్ట్ సిమిలర్, కానీ మొత్తం వేరు. 2 ఎపిసోడ్స్. యాక్టర్స్ ఎవర్రా? డొనాల్డ్ గ్లవర్ తెలియదులే నాకు. తెలుసురా నీకు? చైల్డిష్ గంబిని. ఏమో నాకు నువ్వు పేరు పెట్టి తెలీదు, యాక్టర్ని తెలుసు. హోమ్ కమింగ్ లో కూడా తెలుసు, అప్పుడు అర్థమైంది. ప్రౌలర్ అని చెప్పాక అర్థమైంది. ఎట్లా ప్రౌలర్ అని చెప్తే ఎట్లా అర్థమైంది నీకు? వాయిస్ ఇవ్వడరా ఆడు. మరి వాయిసే కదరా ప్రౌలర్కి వాయిస్ ఇవ్వడు. ప్రౌలర్ లాగా వస్తాడు Spider-Verse 2లో. అంటే ప్రిజన్లో పెట్టి ఉంచుతారు కదా, వాడు ఒక్కడే అక్కడ రియల్ పర్సన్, మిగతా వాళ్ళందరూ యానిమేటెడ్. ఇప్పుడు ఇందాక ఇంకెవడో అనుకున్నా, ఇప్పుడు నాకు కరెక్ట్గా తెలిసింది. వాడు హోమ్ కమింగ్ లో ఉంటాడంట అన్నా. హోమ్ కమింగ్ లో ఎవడుంటాడు నాకు అంత అర్థం కాలే, ఆ ఫస్ట్ దాన్ని బట్టే తీసుకున్నా. హోమ్ కమింగ్ లో ఒకడిని ఇన్వెస్టిగేట్ చేసి కార్కి స్పైడర్ వెబ్ కొట్టేసి వాయిస్ పెద్దగా చేసి మాట్లాడతాడు కదా పైపెట్టి. వాడు వైట్ టీ షర్ట్ వేసుకుంటాడు. నాకు ఫేస్ గుర్తు రావట్లేదు ఇంకా. చాలా ఫేమస్ రావాడు. నాకు తెలియదు అయితే ఏంటి, సగం మందికి తెలియదు ఇప్పుడు. వాడు మైల్స్ మొరాలెస్కి వాయిస్ యానిమేటెడ్ సిరీస్లో. ఓకే, నాకు ఇష్టం వాడు. ఓకే, యాక్టర్స్ నాకు తెలియదు. జాపనీస్ యాక్టర్స్ ఎవరో. అయినా బ్రాడ్ పిట్, ఆంజలినా జోలీ అంత ఐకానిక్ పేరా? అంత పేరేం కాదు కదా. పేరు కాదురా వీళ్ళు అసలు స్ట్రేంజర్స్ లాగే. వీడు బ్లాక్ పర్సన్, ఆమె జాపనీస్. చూడడానికి స్ట్రేంజర్స్ లాగే ఉంటారు, కానీ దే హ్యావ్ టు మేక్ ఎవరీవన్ బిలీవ్ దే ఆర్ మ్యారీడ్. వాళ్ళకి ఇద్దరికి పూర్ కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయి దీంట్లో అని చెప్పి మిషన్లో చేరుతారు. అది 2 ఎపిసోడ్స్. ఇద్దరు స్పైస్ అని ఇద్దరికి తెలుసు. చూసావా? 2 ఎపిసోడ్స్ చూసా, బాగున్నాయి 2 ఎపిసోడ్లు. నువ్వు 2 చూసావా? 2 వచ్చినాయా? 2 చూసా, 6 or 8 వచ్చాయి. ఓకే, ఇంకా చాలా పెద్దవి 1 hour ఎపిసోడ్స్ అవి. 2 చూసా, బాగున్నాయి. నేను చూసి చాలా బాగున్నాయి, కానీ ఏ రేటెడ్. కానీ ఏముండవు, వైలెన్స్ సీన్లే ఉండవు, కానీ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతా పేరెంట్స్ చూస్తే అంతే. నేను ఫస్ట్ పేరెంట్స్ చూద్దాం అనుకున్నా, ఒక ఎపిసోడ్ చూసి వద్దులే, 2 ఎపిసోడ్ నేను చూసా. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఏంటంటే ఇండియానా జోన్స్ మూవీస్ చూసారా? అన్నీ మొన్న వచ్చింది దాని వరకు. మొన్న వచ్చిన థియేటర్లోనే చూసా. అవునా? దాని ముందే చూసావా? ఇప్పుడు మిగతా ముందు చూసావా? ఫస్ట్ అది చూసా. డైల్ ఆఫ్ టైమా ఏదో ఉంది కదా, డైల్ ఆఫ్ డెస్టినీ. ఇప్పుడు డైల్ ఆఫ్ డెస్టినీ ఫస్ట్ చూసా, లాస్ట్ పార్ట్. అది థియేటర్కి వెళ్ళి చూసారా? అంటే దాని బ్రేక్ డౌన్స్ అన్ని యూట్యూబ్లో చూసి సినిమాకి వెళ్ళా. దాని తర్వాత ఇప్పుడు సినిమాలు చూసా మళ్ళీ. నచ్చినాయా? అన్ని బాగుంటాయి. 5 parts టోటల్గా. ఇది మొన్న వచ్చింది 5th. ఫస్ట్ 3 మెయిన్ రా. ఆ 3 అయిపోయింది. ఆ 3 ఒకే జనరేషన్లో వచ్చాయి.
అది 3 అయిపోయిన తర్వాత 4, 5 ముసలాడు అయిపోయిన తర్వాత వచ్చాయి. 4 కూడా ముసలాడెక్కని వచ్చిందా? నేను ఇంకా మొన్న ఒక్కడిదే అనుకున్నా. 4 ట్రాన్స్ఫార్మర్స్ 2 అప్పుడు ఎప్పుడు వచ్చింది, అంటే ఒక 2010 లోపే అట్లా. అప్పుడు ఆ ముసలాడు బాగుంటాయి అన్నీ చూడొచ్చు. అంటే అంటే ఒక డెకేడ్ తర్వాత ఇప్పుడు 5 వచ్చిందనమాట. ఫ్లాప్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది 5. సినిమా బాగానే ఉంటుంది, అంటే బోర్ కొడుతుంది కానీ లైక్ డీసెంట్ మూవీ, బాగుంటుంది. అది ముందు చాలా కాస్ట్లీ అది సినిమా. ముందు పార్ట్స్ చూసిన వాళ్ళు చూసేయచ్చా? ఆ, కనెక్షన్ ఉంటుంది కదా, అన్నీ కనెక్షన్ అయితే ఉంటుంది. అన్నీ కనెక్టెడే. కానీ చాలా ఐకానిక్ ఫ్రాంచైజీరా. పోయింది. అందరు ఏమంటారంటే థర్డ్ పార్ట్తో ఆపేసి ఉంటే బాగుండేది, క్రింజ్ చేసి పడుతుబ్బారు. 4, 5 పార్ట్ చేశారు. 4 ఎందుకు చేశారు? డబ్బుల కోసం చేశారు. 1, 2, 3 చాలా డబ్బులు వచ్చాయి. 4 కూడా డబ్బుల కోసం లైక్ కకృతి పడి చేసినట్టు. ఇంకేంటి ముసలాడు అయిపోయాడు కదా. 1, 2, 3, 4కి స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్టర్. 5 ఒకటే వేరే వాడు. 5 లోగన్ డైరెక్టర్. లోగన్ తెలుసా? చూసావా? చూడలేకని తెలుసు. ద వల్వరిన్ చూసావా? లోగన్ కూడా ఒక ఫైట్ చూసా, సూపర్. ఇంకా అంతేరా, అంతే. సరే ఏం చూడబోతున్నావు చెప్పు. ఏం చూడబోతున్నా? మిస్టర్ మిస్సెస్ స్మిత్ కంప్లీట్ చేస్తా. దాని తర్వాత ఈ మేడం వెబ్, లేకుంటే మేడం వెబ్ ఎలాగో చూస్తా. కానీ సిరీస్లు ఏమున్నాయి ఏమోరా. రేపు వ్యాలంటైన్స్ డే రోజు కష్టమే భయ్యా, రిలీజ్ అవుతున్నాయి కదా మూవీస్, అవైనా ఎట్లయినా చూస్తావా? అది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏం అంత వెళ్ళాలని లేదు. సూర్య సన్ ఆఫ్ కృష్ణ అంతే. మోస్ట్లీ నేను చూడబోయేది అయితే మేడం వెబ్బారా. ఇంకేముంది, 2 రోజులు ఉంది వీకెండ్కి. వెనస్డే అప్లోడ్ చేస్తాం మనము. సర్లే ట్యూస్డే రికార్డ్ చేస్తున్నాం అనుకో, ఇంకో 4 days ఉంది. ఆ గ్యాప్లో ఏం చూడలేను నేను. ఈ మిస్టర్ మిస్సెస్ స్మిత్ చూసేదానికి ఒక్కొక్కటి 1 hour ఎపిసోడ్స్. ఇంకా థియేటర్లో మేడం వెబ్. అంతే. మేడం వెబ్ ఎలా కలిసి చూస్తానులే. సో దట్స్ ఇట్. అంతే ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ వచ్చేసి మేడం వెబ్ చూస్తాము. ఎంతసేపు మాట్లాడామో ఈసారి. మేడం వెబ్ చూస్తాము. నాకు ఎప్పుడు మన వీడియో టైం మైండ్లో ఉండదు, మాట్లాడుతూ ఉంటా. ఈసారి టైంలో ఉంది, ఎందుకంటే మనం రాసినప్పుడే టాపిక్స్ చాలా వచ్చినాయి, 2-3 పేజీలు వచ్చినాయి. నాకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ రన్ అవుతుంది, టైం అయిపోతుంది, టైం ఎక్కువ అయిపోతుందని. అదే సరే, నెక్స్ట్ వీక్ ఏం చేస్తాం? మేడం వెబ్ చూస్తాము. ఇంకేం చూస్తాం? నేను ఓటీటీ ఏం చెప్పలేదు, నువ్వు చెప్పావు, అది కంప్లీట్ చేస్తాను. మిస్టర్ మిస్సెస్ స్మిత్, దట్స్ ఇట్. అరే నువ్వు ఓటీటీలో సినిమాలు చూడరా, వెబ్ సిరీస్లు కాకుండా. పార్కింగ్ చెప్పావు, పార్కింగ్ చూడు. ఇప్పుడు క్యాప్టెన్ మిల్లర్ వచ్చింది, అదే చూస్తా. ఏమో సైంధవ్ కూడా చూస్తా. నేను చెప్పాను కదా, నేను చెప్పను. ఒకవేళ నెక్స్ట్ వీక్ కల్లా నేను చూడగలిగితే అప్పుడు ఆ నెక్స్ట్ వీక్ ఏం చూస్తానో చెప్తాను. సరే, నెక్స్ట్ వీక్ అయితే పక్కా మేడం వెబ్ రివ్యూ అయితే వస్తుంది, డిస్కషన్ వీడియో. అంతేనా? సరే, నచ్చేది వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్. అరే స్పాటిఫైలో కూడా ఉంది మాది, అన్నీ చెప్పాలరా, ప్లగ్ చేయాలి అన్నీ. పెట్టు మరి. చెప్పాలి, చెప్పు. నువ్వు చెప్పవే అన్నీ. నేను చెప్పు, నేను కట్టడానికి వెయిట్ చేస్తున్నాను. కట్టు నువ్వు ఫస్ట్ దాన్ని చెప్పు. మా పాడ్కాస్ట్ స్పాటిఫైలో కూడా, యూట్యూబ్ ఒక్కటే కాదు, ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఉంది, స్పాటిఫైలో కూడా వీడియో పాడ్కాస్ట్ కింద అవైలబుల్ ఉంది. సో మీరు వీడియో చూడకుండా జస్ట్ మామూలుగా వినాలంటే స్పాటిఫైలో పెట్టుకుని వినొచ్చు. కావాలంటే చూడొచ్చు కూడా స్పాటిఫైలో. వీడియో కార్డ్ కానీ వర్టికల్ ఫార్మాట్లో వస్తుంది. అవునా? వర్టికల్లో చిన్నగా వస్తుంది. వీడియో ఫార్మాట్ యూట్యూబ్లో కంఫర్టబుల్, ఆడియో ఫార్మాట్ స్పాటిఫైలో బెటర్. అంతే. సో లెంత్ ఎక్కువ కాబట్టి మీరు అంతసేపు వీడియో చూడలేకపోతే యూ కెన్ లిసన్ టు ది ఆడియో ఆన్ స్పాటిఫై, ఆడియో పాడ్కాస్ట్. షార్ట్స్, రీల్స్ కూడా చాలు పెడతా ఉంటాను. డిపెండ్స్. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్లు పెడదాం అనుకుంటున్నారు, ఏమంటావు? పెట్టు. మన ఇద్దరు ఉండేటివి పెట్టు. మన ఇద్దరు ఫేస్లు పెట్టు. నీకు ఓకే కదా? నాకు ఇబ్బంది ఏముంది, వీడియోలు చేసినప్పుడు ఇంకో ఫేస్ ఒక పోస్ట్లో వెళ్తే ఏముంది? అంటే ఫోటోలో నీకు నచ్చావు కదా. ఇప్పుడు బ్యానర్కి మేము బ్యానర్ డీపీ ఫోటోలు ఉన్నాయి కదా, ఆ ఫోటో వాడి తీసేదానికి ఎంత సేఫ్ పట్టింది, వాడికి నచ్చిన ఫోటో. నాకు అది కూడా ఇప్పుడు నచ్చలేదు. ఇంకా 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 పెట్టాలి ఏదో ఒకటి, ఇంకా వదిలేద్దాంలే, నిన్ను ఇబ్బంది పెట్టకూడదని వదిలే ఓకే అన్న. నీకు చూపిస్తాను, చూపిస్తాను, చూద్దాం. డిపెండ్స్. సరే, కుదిరితే చేద్దాం, పోస్ట్ పెడదాం. బాయ్ బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మేడం వెబ్ కలుద్దాం.